కీర్తి లా క్లాసెస్ కి వెల్కమ్ అందరికి. మనం ఇందులో భాగంగా ఈరోజు భారతీయ నాగరిక సురక్ష సంహిత ఏదైతే మనకు సిఆర్పిసిని రీప్లేస్ చేస్తూ కొత్తగా వచ్చినటువంటి చట్టం, దీని గురించి చదువుకుంటున్నాం. ఈరోజు మనం సెక్షన్ 246 నుంచి చదువుకున్నాం. 246 వాట్ పర్సన్స్ మే బి చార్జ్డ్ జాయింట్లీ, ఎవరెవరిని జాయింట్ గా చార్జ్ చేయొచ్చు అన్నమాట. వాళ్ళపైన అభియోగం జాయింట్ గా వాళ్ళ మంది కలిపి అభియోగం ఒకటేసారి ఎవరెవరి పైన మోపవచ్చు అన్న దాని గురించి వచ్చినప్పుడు ది ఫాలోయింగ్ పర్సన్స్ మే బి చార్జ్ అండ్ ట్రైడ్ టుగెదర్, నేమ్లీ వాళ్ళపైన అభియోగం మోపడమే కాదు జాయింట్ గా వాళ్ళని కలిపి విచారణ కూడా చేయవచ్చు అని చెప్తున్నారు. నంబర్ 1, పర్సన్ అక్యూజ్డ్ ఆఫ్ ది సేమ్ అఫెన్స్ కమిటెడ్ ఇన్ ది కోర్స్ ఆఫ్ ది సేమ్ ట్రాన్సాక్షన్. ఒక ఇన్సిడెంట్ జరిగి ఉంటుంది కదా, ఆ ఇన్సిడెంట్స్ లో పాల్గొని నేరం చేసిన వాళ్ళందరినీ కలిపి మనకు ఒకటేసారి ఛార్జ్ కూడా మోపుతారు, ఒకటేసారి విచారణ కూడా జరుపుతారు. వందల మందిని కూడా ఒక కేసులో ఉన్నటువంటి సందర్భాలు మీరు చూస్తుంటారు. యాక్షన్ ఉన్న చోట్ల, గొడవలు జరిగిన చోట్ల ఎక్కువ మంది కూడా వాయిదాకు వస్తుంటారు, చూస్తుంటారు కదా. Next, persons accused of an offense and persons accused of abatement or attempt to commit such offense. ఇందులో వచ్చేసి ఏంటంటే నేరం చేసిన వాళ్లే కాదు, ఆ నేరాన్ని అబెట్ చేసిన వాళ్ళు లేదా ఆ నేరానికి పాల్పడడానికి ప్రయత్నించిన వాళ్ళు కూడా కలిపి ఒకటేసారి ఛార్జ్ మోపచ్చు, తర్వాత విచారణ కూడా చేయొచ్చు. Persons accused of more than one offense of the same kind within the meaning of section 242 committed by them jointly within the period of 12 months. Persons accused of more than one offense of the same kind, వాళ్ళు ఒకటే రకమైనటువంటి నేరాలు, మోర్ దెన్ వన్ అఫెన్స్, ఒకటే కైండ్ అంటే సేమ్ ఉన్నటువంటి అఫెన్స్ ఒకటికంటే ఎక్కువ చేసుకుంటారు. ఎలా విత్ ఇన్ ది మీనింగ్ ఆఫ్ 242 సెక్షన్ కింద ఏదైతే ఉందో సేమ్ కైండ్ అని అంటారో ఆ నేరాలు చేసిన వాళ్ళు జాయింట్ గా అయితే ఛార్జ్ మోపచ్చు, తర్వాత విచారణ కూడా చేయొచ్చు అని చెప్తున్నారు. ఆ నేరాలు ఏ టైంలో చేస్తుంటారు వాళ్ళంటే విత్ ఇన్ పీరియడ్ ఆఫ్ 12 months, ఆ సంవత్సరం పీరియడ్ లోపల చేసి ఉన్నప్పుడు అలాంటి సేమ్ కైండ్ నేరాలు చేసిన వాళ్ళని కలిపి విచారించవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. ఛార్జ్ కూడా మనకు వచ్చింది. నెక్స్ట్, పర్సన్స్ అక్యూజ్డ్ ఆఫ్ డిఫరెంట్ అఫెన్సెస్ కమిటెడ్ ఇన్ ది కోర్స్ ఆఫ్ ది సేమ్ ట్రాన్సాక్షన్. ఒకే ట్రాన్సాక్షన్ లోనే ఒకడు ఒక రకమైన నేరము, ఇంకొకడు ఒక రకమైన నేరం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయనుకోండి, అలాంటప్పుడు వాళ్ళని కూడా కలిపే ఛార్జ్ మోపచ్చు, తర్వాత ఇది కూడా విచారణ కూడా చేయవచ్చు అనమాట. అయిందా? ఎలా అంటే ఒకడు దొంగతనం చేసి సొత్తు తీసుకొని వచ్చి ఉంటాడు, ఇంకొకటికి ఇస్తాడు. తీసుకున్న వాడి పైన ఏం పెడతారు సెక్షన్? థెఫ్ట్ సార్, థెఫ్ట్. తీసుకున్నవాడు, దొంగలించిన వాడు థెఫ్ట్ పెడతారు 379. తీసుకున్న వాడికి 411 పెడతారు, రిసీవింగ్ స్టోలన్ ప్రాపర్టీ. అలా కాకపోతే అది సేమ్ ట్రాన్సాక్షన్ ఉంటుంది. ఇది ఆ దొంగ సొత్తు గురించే ట్రాన్సాక్షన్. వాడేమో ఎత్తుకొని వచ్చాడు, వీడికి ఇచ్చాడు, వీడు రిసీవ్ చేసుకున్నాడు. అట్లాంటివి ఇదనమాట. కలిపి ఛార్జ్ మోపుతారు, తర్వాత విచారించి కూడా కలిపి చేస్తారు. నెక్స్ట్, పర్సన్స్ అక్యూజ్డ్ ఆఫ్ ఎన్ అఫెన్స్ విచ్ ఇంక్లూడ్స్ థెఫ్ట్, ఎక్స్టార్షన్, చీటింగ్, క్రిమినల్ మిస్అప్రోప్రియేషన్ and persons accused of receiving or retaining or assisting in the disposal or concealment of property, possession of which is alleged to have been transferred by any such offense committed by the first named persons, or of abatement of or attempt to commit any such last named offense. వీళ్ళందరూ చూడండి, థెఫ్ట్, ఎక్స్టార్షన్, చీటింగ్ ఇవన్నీ వచ్చాయి కదా. వీటికి సంబంధించి ఇలా చేసిన వాళ్ళు తన నుంచి ప్రాపర్టీ ఇంకొకరు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు అనుకోండి, ఆ చేయించుకున్న వాళ్ళు అందరినీ కలిపి ఒకటేసారి ఛార్జ్ మోపచ్చు, తర్వాత విచారణ కూడా చేయొచ్చు. మీరు ఈ విచారణ ప్రాక్టికల్స్ లేక వస్తే ఎప్పుడన్నా మరి కోర్టులో ఆ ఛార్జ్ ఎలా ఫ్రేమ్ చేస్తారు, ఎలా చేస్తుంటారని ఒకసారి ఆ పేపర్ చేతికి తీసుకుని చూస్తే మీకు తెలుస్తుంది ఎవరిపైన ఎలా మోపుతున్నారు, ఏం క్వశ్చన్ అడుగుతున్నారు ఎగ్జామినేషన్ లో అని చెప్పేసి. పర్సన్స్ అక్యూజ్డ్ ఆఫ్ అఫెన్స్
offences under subsections 2 and 5 of section 317 of the Bharatiya Nyaya Samhita 2022-23 or either of those sections in respect of stolen property, the portion of which has been transferred by one offence. ఇది 317 అంటే మనం ఏమేమి జరిగింది ఒకసారి 317 వచ్చేసి భారతీయ న్యాయ సంహితలో 317 ఇచ్చారు ఒకసారి 317లో రెండు వచ్చేసి whoever dishonestly receives or retails any stolen property అన్నది. 5 వచ్చేసి whoever voluntarily assists in concealing or disposing or making away with property అని చెప్పేసి అన్నమాట. అది అలాంటి వాటిలో ఏం చెప్తారు, persons accused of offences under subsection 2 and 5 of section 317 of BNS are అన్నారు కదా, లేదా either of those sections అంటే ఈ సెక్షన్స్ లో ఏదో ఒకటి ఏదైనా సరే 2 కానీ 5 కానీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ స్టోన్ ప్రాపర్టీ ది పొజిషన్ ఆఫ్ విచ్ హ్యాస్ బీన్ ట్రాన్స్ఫర్డ్ బై వన్ ఆఫెన్స్. ఒక నేరం చేయడం ద్వారా ఆ ప్రాపర్టీ పొజిషన్ ఇంకొకరికి ట్రాన్స్ఫర్ చేశారనుకోండి, అలాంటప్పుడు కూడా వాళ్ళు ఇద్దరిని కలిపి విచారించవచ్చు. అంటే పొజిషన్ ట్రాన్స్ఫర్ చేసిన కానీ ఎవరికి ట్రాన్స్ఫర్ చేస్తారో వాడిని కూడా కలిపి విచారించవచ్చు. Persons accused of any offence under chapter 10 of Bharatiya Nyaya Samhita relating to counterfeit coin and persons accused of any other offence under the said chapter relating to the same coin or of abatement of or attempt to commit any such offence and the provisions contained in the former part of the chapter shall so far as may be applied to all such charges. ఈ కాయిన్స్ నకిలీ నాణాలు తయారు చేసే కార్యక్రమంలో కూడా తయారు చేసినందుకు ప్రోత్సహించిన వాళ్ళని ఆ చార్టర్ కింద నేరాలు పాల్పడిన వాళ్ళందరినీ కలిపి చార్జ్ ఒకటేసారి పంపొచ్చి విచారణ కూడా చేయొచ్చని క్లుప్తంగా అదే. నెక్స్ట్, provided that where a number of persons are charged with the separate offences and such persons do not fall within any of the categories specified in this section, వాళ్ళు విడివిడిగా నంబర్ ఆఫ్ పర్సన్స్ అయితే ఉన్నారు, వాళ్ళపైన సపరేట్ అఫెన్సెస్ అయితే వాళ్ళ మీద అభియోగాలు మోపబడినాయి. వీళ్ళంతా పైన మనం చెప్పుకున్నటువంటి A to G ఉన్నాయి కదా, ఆ కేటగిరీస్ లో ఎక్కడ పడలేదు అనుకోండి, అప్పుడు ది మేజిస్ట్రేట్ ఆర్ కోర్ట్ ఆఫ్ సెషన్ మే ఇఫ్ సచ్ పర్సన్ బై అన్ అప్లికేషన్ ఇన్ రైటింగ్ సో డిజైర్ and if he or it is satisfied that such person would not be prejudicially affected thereby and it is expedient so to do try all such persons together. వాళ్ళు ఈ కేటగిరీలో పడాలంటే ఈ పర్సన్స్ అందరినీ కలిపి చార్జ్ మోపచ్చు, కలిపి విచారించవచ్చు అనే కేటగిరీలోకి వాళ్ళు ఆ పరిధిలోకి రాలేదనుకో, రాకున్నా సరే ఈ మేజిస్ట్రేట్ ఆర్ కోర్ట్ ఆఫ్ సెషన్ అవి ఇక్కడ చేయాల్సిందని కోర్ట్ ఆఫ్ సెషన్ కానీ ఏం చేయొచ్చు, ఇఫ్ సచ్ పర్సన్ బై అప్లికేషన్ ఇన్ రైటింగ్ సో డిజైర్, అంటే వాళ్ళ అప్లికేషన్ రైటింగ్ లో అప్లికేషన్ పెట్టి మమ్మల్ని కూడా కలిపి విచారించండి అని చెప్పేసి వాళ్ళు డిసైడ్, అంటే మేము ఇలా ఆశిస్తున్నాము మమ్మల్ని కూడా కలిపి విచారించండి అని చెప్పేసి వాళ్ళు అప్లై చేసుకుంటే, మరియు ఇఫ్ హీ ఆర్ ఇట్ ఈస్ సాటిస్ఫైడ్, హీ అంటే మేజిస్ట్రేట్, ఇట్ అంటే కోర్ట్ ఆఫ్ సెషన్, ఈస్ సాటిస్ఫైడ్ సచ్ పర్సన్స్ వుడ్ నాట్ బి ప్రెజుడిషియల్లీ అఫెక్టెడ్ దర్బై, అలా విచారించిన వాళ్ళకి ఏం ప్రెజుడిస్ జరగదు అని కోర్టు కానీ మేజిస్ట్రేట్ కానీ సెషన్స్ కోర్టు కానీ మేజిస్ట్రేట్ కానీ అనుకుంటే, అండ్ ఇట్ ఈస్ ఎక్స్పీరియన్స్ చూడు అలా చేయడం అవసరం అని అనుకుంటే ట్రై ఆల్ సచ్ పర్సన్స్ టుగెదర్, వాళ్ళందరినీ కలిపి విచారించవచ్చు అనమాట, కలిపి విచారించవచ్చు. Next 247, withdrawal of remaining charges on conviction on one of several charges. Several charges ఉండి ఒక చార్జ్ పైన కన్విక్షన్ ఇచ్చారనుకోండి, మిగతా చార్జెస్ విత్డ్రాయల్ చేసుకోవడం ఎలా అన్నది 247 చెప్తుంది. When a charge containing more heads than one is framed against the same person and when conviction has been had on one or more of them, the complainant or the officer conducting the prosecution charges or the court of its own accord may stay the inquiry into or trial of such a charge or charges, and such withdrawal shall have the effect of
చార్జెస్ సో విత్ రన్ ఏమైందంటే చార్జ్ విత్ వన్ హెడ్ మోర్ దెన్ వన్ హెడ్ అని మీకు వచ్చింది చూసారు లేదు కొంచెం భారతీయ న్యాయ సంహిత ఉందా ఎవరి దగ్గర ఉంది? నాగరిక సురక్ష సంస్థ కొత్తది సిఆర్పిసి తీసుకోండి ఉన్నవాళ్ళు ఫామ్ నంబర్ 33 తీస్తారా? భారతీయ న్యాయ సంహిత ఉంది సార్. ఫామ్ నంబర్ 33 లాస్ట్ లో ఉంటుంది. ఫామ్స్ అని ఉంటాయి లాస్ట్ లో అది తీయండి. భారతీయ న్యాయ సంహితలోనా సార్ మీరు చెప్తుంది? కాదమ్మా బిఎన్ఎస్ఎస్. ఏది సార్? ఫామ్ నంబర్ 33 అమ్మా. సార్ తీసాను సార్. నేను స్క్రీన్ పైన కూడా చూపిస్తాను. ఫామ్ నెంబర్ 33 చార్జెస్ అని కదా. ఇక్కడ ఒకటి చార్జెస్ విత్ వన్ హెడ్ అని ఉంటుంది, అంటే ఒక హెడ్ తో ఉన్న చార్జ్. మళ్ళీ నెక్స్ట్ సెకండ్ వచ్చేసి చార్జెస్ విత్ 2 or more హెడ్స్ అని ఉంది కదా. ఇక్కడ మనం దీని గురించే చదువుకుంటాం. 2 or more హెడ్స్ అంటే అఫెన్స్ ఏమో ఒక సెక్షన్ కిందనే ఉంటుంది, కాకపోతే వాళ్ళు చేసిన పని బట్టి అది మారిపోతూ ఉంటుంది. ఇక్కడ ఏం చేస్తారు చూడండి, సెక్షన్ 179 ఏమో కామన్ ఉంది, సెక్షన్ 179 ఏమో కామన్ ఉంది. ఏం చేశారు, నోయింగ్ ఎ కాయిన్ టు బి కౌంటర్ఫీట్, అది నకిలీది అని తెలిసి కూడా డెలివర్ ది సేమ్ టు అనదర్ పర్సన్ బై నేమ్ ఏ కదా. అవును సార్. బి యాజ్ జెన్యూన్, అది నిజమైందే అని చెప్పేసి మీరు వాళ్ళకి ఇచ్చారు అని చెప్పేసి ఇక్కడ మీకు అది నకిలీదని తెలిసి కూడా డెలివర్ చేశారు అన్నది ఒక హెడ్ అయిందా. నెక్స్ట్ సెకండ్లీ ఏమిచ్చారు చూడండి, సెకండ్లీ అన్నారు కదా. రెండో హెడ్ ఏముందంటే అదే దీనే, కాకపోతే నోయింగ్ ఎ కాయిన్ టు బి కౌంటర్ఫీట్ అని తెలిసి కూడా ఏం చేస్తారు ఇక్కడ, అటెంప్టెడ్ టు ఇండ్యూస్ అనదర్ పర్సన్ బై నేమ్ ఏ బి టు రిసీవ్ ఇట్ యాజ్ జెన్యూన్. వాళ్ళకి ఇండ్యూస్ చేసేలాగా అటెంప్ట్ అయితే చేశారు, ప్రయత్నం అయితే చేశారు. దీన్ని ఏమంటారు సెకండ్ హెడ్. సెకండ్ హెడ్, మోర్ దెన్ వన్ హెడ్ ఉంది. ఇప్పుడు కన్విక్షన్ వచ్చేసి విచారణ అయితే దీనికి తేలింది, రెండింటికి జరిగింది. వీటిల్లో ఏదో ఒక్క దీనికి మటుకే కన్విక్షన్ ఇచ్చారు, అయిందా. ఇచ్చినప్పుడు మిగతా ఏమైతే దీనికి ఇచ్చారనుకోండి, కన్విక్షన్ దీనికి ఇచ్చారనుకోండి, ఇప్పటి వరకు దీనికి ఇచ్చారనుకోండి, ఫస్ట్ దానికి కన్విక్షన్ ఇచ్చారనుకోండి, ఈ సెకండ్ అది విత్డ్రా చేసుకోవడం అనేది ఎవరి చేతిలో ఉంటుందంటే ప్రాసిక్యూషన్ లేదా కంప్లైంట్ చేతిలో ఉంటుంది, విత్ పర్మిషన్ ఆఫ్ ది కోర్ట్ అనమాట. అది ఎలాగో చూద్దాం, ఇక్కడ రాశారు చూద్దాం. When a charge containing more heads than one, అడుందా, ఒకటి కంటే ఎక్కువ హెడ్స్ ఉన్న చార్జ్ ఉంది కదా అక్కడ, ఈస్ ఫ్రేమ్డ్ అగైన్స్ ది సేమ్ పర్సన్, ఒకే పర్సన్ అగైన్స్ గా అలా ఫ్రేమ్ చేస్తారు. అండ్ వెన్ ఎ కన్విక్షన్ హ్యాస్ బీన్ హ్యాడ్ ఆన్ వన్ ఆర్ మోర్ ఆఫ్ ద, ఒకటి లేదా అంతకంటే ఎక్కువ దానిపైన కన్విక్షన్ అయితే ఇచ్చారు. అలాంటప్పుడు ది కంప్లైంట్ అంటే ఫిర్యాదుదారుడు లేదా ఆర్ ది ఆఫీసర్ కండక్టింగ్ ది ప్రాసిక్యూషన్ కండక్ట్ చేసే ఆఫీసర్ వాళ్ళు ఏం చేయొచ్చు, విత్ ది కన్సెంట్ ఆఫ్ ది కోర్టు కన్సెంట్ తో, కోర్టు యొక్క సమ్మతితో ఏం చేయొచ్చు, విత్డ్రా ది రిమైనింగ్ చార్జెస్ ఉంటే అవి విత్డ్రా చేసుకోవచ్చు. లేదంటే ది కోర్ట్ ఆఫ్ ఇట్స్ ఓన్ మోషన్ అకార్డ్ మే స్టే ది ఎంక్వైరీ ఇంటూ ఆ ట్రయల్ ఆఫ్ చార్జెస్. కోర్టే తనంతటి తాను ఇట్స్ ఓన్ అకార్డ్ తనంతటి తాను మిగతా ఛార్జీల గురించి ఉన్నటువంటి ఎంక్వైరీ కానీ ట్రయల్ కానీ అది స్టే చేయొచ్చు అన్నమాట.
స్టే చేయొచ్చు. అలాంటప్పుడు ఏమవుతుందంటే ఆడ విత్డ్రా చేసుకున్నది దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే సచ్ విత్డ్రాయల్ షల్ హ్యావ్ ది ఎఫెక్ట్ ఆఫ్ అన్ అక్విటల్ ఆన్ సచ్ చార్జ్ ఆర్ చార్జెస్. ఏదైతే చార్జెస్ చార్జ్ కానీ విత్డ్రా చేసుకున్నారో వాటి నుంచి ఇతను నిర్దోషిగా విడుదల చేయబడ్డాడు, అక్విట్ చేయబడ్డాడు అని భావించుకోబడుతుంది. ఎందుకంటే వాళ్ళు చార్జెస్ విత్డ్రా చేసుకున్నారు. అది ఒక స్టేజ్ వరకు అదే అనమాట. తర్వాత ఏమైంది, అపెలెట్ కోర్టులో ఆ కన్విక్షన్ బి సెట్ అసైడ్ అయింది అనుకోండి, ఇప్పుడు ఈ చార్జ్ కంటిన్యూ చేయొచ్చు. అయ్యచ్చు అనమాట. అన్లెస్ ది కన్విక్షన్ బి సెట్ అసైడ్, ఇన్ విచ్ కేస్ ది said court subject to the order of the court setting aside the conviction may proceed with the inquiry into or trial of the charge or charges. సో దాంట్లో మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు. అక్కడ వెళ్ళినప్పుడు ఇది అయింది అనుకోండి, సెట్ అసైడ్ అయింది అనుకోండి, అలాంటప్పుడు మళ్ళీ సబ్జెక్ట్ టు ది ఆర్డర్ ఆఫ్ ది కోర్ట్ సెట్టింగ్ అసైడ్ ది కన్విక్షన్, ఏ కోర్టు అయితే అప్లెట్ కోర్టు ఈ కన్విక్షన్ సెట్ అసైడ్ చేస్తుందో అప్పుడు ఈ కోర్టు వచ్చేసి ఏం చేయాలి, మే ప్రొసీడ్ విత్ ది ఎంక్వైరీ ఇంటూ ఆర్ ట్రయల్ ఆఫ్ ది చార్జ్ ఆర్ చార్జెస్. సో మళ్ళీ కంటిన్యూ కూడా చేసేటువంటి ఇది అనమాట. ఇది సామాన్యంగా జరగదు. ఒక ఆ పరిస్థితి వస్తే ఎలా అన్నది మనకు దీని గురించి నిబంధన ఏముంది అన్నమాట ఇందులో చెప్పారు, చూద్దాం. ఇక్కడితో మనకు చార్జ్ గురించి, చార్జ్ ఫ్రేమింగ్ గురించి అయిపోయింది. ఈ చాప్టర్ నేను మళ్ళీ ఒక స్పెషల్ క్లాస్ తీసుకుందాం దీని గురించి. ఇది కోర్టులో చార్జెస్ ఎలా ఫ్రేమ్ చేస్తారు, ఆ ఫార్మ్స్ అన్ని తీసుకొని వచ్చి మీకు చూపించాల్సి ఉంటుంది. చాలా మంది అసలు చార్జ్ ఎలా ఫ్రేమ్ చేస్తారని ఎగ్జామినేషన్ ఉన్నది, నేను ఎగ్జామినేషన్ జరుగుతుంది ఫస్ట్, ఆ పేపర్ కూడా చూసి ఉంటారు. చూసారా? హలో, చూడలేదు సార్. వాళ్ళకి చెప్తారు, కోర్టు వాళ్ళు ఇలా అడుగుతారు, నువ్వు నేరం చేసావు, నీ మీద కేసు పెట్టారు అంటారు, అబద్ధం చెప్పు, చేయలేదని చెప్పు మీరైతే చెప్పిస్తారు, బాగానే ఉంటుంది. కానీ అక్కడ టైప్ ఏం చేసి ఉంటారు ఆ పేపర్లో అన్నది మీరు చూసి ఉంటారు. అది చూద్దాం, ఆ పేపర్ తీసుకొని వస్తాను, చూద్దాం. తర్వాత మనం ఇంకా ముఖ్యమైన ఘట్టంలోకి అయితే అడుగు పెడుతున్నాం. ట్రయల్ ఇప్పటి వరకు ఎంక్వైరీ అన్నది అయిపోయింది, ఇన్వెస్టిగేషన్ ఎంక్వైరీ అన్నది అయిపోయింది. ఇప్పుడు ట్రయల్ అనమాట. చాప్టర్ 19 బాగా గుర్తుపెట్టుకోండి. ట్రయల్ బిఫోర్ ఏ కోర్ట్ ఆఫ్ సెషన్. కోర్ట్ ఆఫ్ సెషన్ ముందు ట్రయల్ ఎలా జరుగుతుంది అన్న దాని గురించి ఈ సెక్షన్స్ అన్ని వివరిస్తాయి మీకు. ఈ సెక్షన్స్ కాకుండా మధ్యలో మీకు ఏమవుతుందంటే జనరల్ ప్రావిజన్స్ ఎంక్వైరీస్ ట్రయల్స్ గురించి జనరల్ చాప్టర్ ఉంటుంది. ఏముంటది జనరల్ ప్రావిజన్స్ సార్. జనరల్ ప్రావిజన్స్ అని చెప్పేసి మీకు 26 బిఎన్ఎస్ 26వ చాప్టర్ లో జనరల్ ప్రావిజన్స్ యాజ్ టు ఎంక్వైరీస్ అండ్ ట్రయల్స్ అని ఒకటి ఉంటుంది. అవి 337 సెక్షన్ నుంచి మీకు 366 వరకు అవి ఉన్నాయి. అవి జనరల్ ప్రావిజన్స్ ఏంటంటే అవి మీకు మేజిస్ట్రేట్ కోర్టుకు వర్తిస్తాయి, దీనికి వర్తిస్తాయి. అవి వీటితో సంబంధం లేకుండా మీకు 248, 249 సెక్షన్లు వరుసగా ఉన్నాయి కదా, వీటితో సంబంధం లేకుండా అవి అవసరమైనంత మేరకు ఆ ప్రావిజన్స్ అందులో ఉన్న వాటిని మీరు దీనికి వాడుకుంటూ రావాలంట, యూజ్ చేసుకుంటూ వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. సపోజ్ ఇప్పుడు ఈ చాప్టర్ 19 ఉంది కదా, ఇది సెక్షన్ 248 నుంచి స్టార్ట్ అవుతుంది మనకి, చూస్తున్నారు కదా. 248 నుంచి స్టార్ట్ అయ్యి మనకు ఇక్కడ స్టాప్ అవుతా ఉంది. ఇది 260 వరకు అయింది కదా. 260 వరకు స్టాప్ అవుతుంది కోర్ట్ ఆఫ్ సెషన్ ముందర ట్రయల్ అన్నారు కదా. మరి మనం 317 పిటిషన్ ఫైల్ చేస్తాం, అది ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్కడ 317 పిటిషన్ గురించి లేదు కదా, ఎక్కడో ఉంది అది. ముద్దాయి ప్రజెంట్ ఆబ్సెంట్ అయితే మనము ఇది పిటిషన్ పెడతాం కదా 317. ఆ 355 ఎక్కడుందంటే జనరల్ ప్రావిజన్స్ లో ఉంది. అది
రీకాల్ ఆఫ్ విట్నెస్ అవన్నీ అందులోనే ఉంటాయంట. అది మనకు అవసరమైనప్పుడు మనం దాన్ని వాడుకుంటాం అనమాట. 313 ఎగ్జామినేషన్ అనేది ఎక్కడుంది? 313 ఎగ్జామినేషన్ అనేది కూడా ఆ జనరల్ ప్రావిజన్స్ లోనే ఉంటుంది. సెషన్స్ కోర్ట్ ట్రయల్లో అది వస్తుంది కదా, 313 ఎగ్జామినేషన్ సెషన్ ట్రయల్ వస్తుందో రాదా? వస్తుంది సార్. వస్తుంది. మీరు ట్రయల్ బిఫోర్ కోర్ట్ ఆఫ్ సెషన్ ఈ సెక్షన్ లో 240 నుంచి 260 వరకే చదువుకున్నారు, 313 రాలా. అలాంటప్పుడు ఎలా ఆ జనరల్ ప్రావిజన్స్ ఉంటాయి. అందుకే చాలా మంది ఏమడుతూ ఉంటారు, సార్ ఇది క్రిమినల్ కేసుల్లో స్టెప్స్ గురించి చెప్పరా, స్టేజెస్ గురించి చెప్పరా అనుకుంటారు. ఎవరో ఇన్ని లైన్స్ అన్ని గీసి మ్యాప్ డయాగ్రామ్ అని చెప్పేసి అన్ని పెడతా ఉంటారు. అవి ఫాలో కాకండి దయచేసి, అంత ఉండదు కోర్టులో. సరే, 248 ట్రయల్ టు బి కండక్టెడ్ బై పబ్లిక్ ప్రాసిక్యూటర్. ట్రయల్ ఎవరు కండక్ట్ చేస్తారు అన్నప్పుడు, ఇన్ ఎవరీ ట్రయల్ బిఫోర్ కోర్ట్ ఆఫ్ సెషన్ ముందు వచ్చేసి ది ప్రాసిక్యూషన్ షాల్ బి కండక్టెడ్ బై పబ్లిక్ ప్రాసిక్యూటర్. కరెక్టేనా? పబ్లిక్ పీపీ గారు అక్కడ కండక్ట్ చేస్తారు కేసు ప్రాసిక్యూషన్. నెక్స్ట్ 249 ఓపెనింగ్ కేస్ ఫర్ ప్రాసిక్యూషన్ కేసుని ఓపెన్ చేయడం ఎలా అన్నది సెషన్స్ కోర్టుకి వెళ్ళే వాళ్ళకి మీకు కొంచెం తెలుస్తుంది. When the accused appears or is brought before court in pursuance of a commitment of the case under section 232 or under any other law for the time in force, the prosecutor shall open his case by describing the charge brought against the accused and stating by what evidence he proposes to prove the guilt of the accused. అక్యూజ్డ్ వచ్చేసి, అక్యూజ్డ్ మామూలుగా కోర్టు ముందర ఎప్పుడు హాజరవుతాడు? అతనికి ఏమొస్తాయి కోర్టు నుంచి? సమన్స్ వచ్చినప్పుడు హాజరైనా సరే, లేదు ఈస్ బ్రాట్ బిఫోర్ ది కోర్ట్, ఎవరు తీసుకుని వచ్చి నిలబెడతారు? పోలీస్ సార్. పోలీస్. ఎప్పుడు అంటే అరెస్ట్ చేసి వారెంట్ ఇచ్చినప్పుడు, అట్లా ఏదైనా సరే అలా తీసుకొచ్చి నిలబెట్టినా, లేదా అక్యూజ్డ్ సమన్స్ తీసుకుని వచ్చి హాజరైనా ఏం చేయాలి అంటే, ఏ ప్రకారం వచ్చి ఉంటారు? ఇన్ పర్సూన్స్ ఆఫ్ ఏ కమిట్మెంట్ ఆఫ్ ది కేస్ అండర్ సెక్షన్ 232. లోయర్ కోర్ట్ నుంచి అంటే జిహెచ్ఎం కోర్ట్ నుంచి మనకు కేసు కమిట్ అయ్యి వస్తుంది. మీకు పిఆర్సీ నంబర్ ఇచ్చి ఉంటారు కదా, జిహెచ్ఎం కోర్టులో పిఆర్సీ నంబర్ ఇస్తారు. పిఆర్సీ నంబర్ ఇచ్చినాక లాస్ట్ వాయిదా రోజు ఇస్తారు, ఇప్పటి నుంచి ఈ కేసు పలానా కోర్టులో జరుగుతుంది, సెషన్స్ కోర్టుకు పంపిస్తున్నాము, మీరు అక్కడ హాజరు కండి అని చెప్తారా లేదా? చెప్తారు. ఆ రోజు కమిటల్ ఆర్డర్ అన్నది పాస్ చేస్తారు కోర్టులో. కమిటల్ ఆర్డర్ అంటారు. దాని గురించి పీపీ గారు కూడా నోటీస్ పంపిస్తారు, పలానా కేసు కోర్టుకి కమిట్ చేసాము, మీరు అక్కడ నుంచి మీరు చూసుకోండి అని చెప్పేసి పంపిస్తారు. ఈ కోర్ట్ ఆఫ్ సెషన్కి వెళ్తుంది. అక్కడ పిఆర్సీ నంబర్ కాస్త తీసేసి వాళ్ళు ఎస్సీ నంబర్ ఇస్తారు, ఎస్ఎస్సి సెషన్స్ కేసు నంబర్ ఇస్తారు. ఇన్ పర్సన్స్ ఆఫ్ ఏ కమిట్మెంట్ ఆఫ్ ది కేస్ అండర్ సెక్షన్ 232, ఇలాగైనా సరే, లేదు అండర్ ఎనీ అదర్ లా ఫర్ ది టైమ్ ఇన్ ఫోర్స్, అమల్లో ఉన్న ఏ చట్ట ప్రకారమైనా సరే వచ్చి కోర్టు ముందర వాళ్ళు హాజరే అనుకోండి అక్యూజ్డ్, అప్పుడు ప్రాసిక్యూటర్ ఏం చేస్తారు? ది ప్రాసిక్యూటర్ షాల్ ఓపెన్ హిస్ కేస్, ఆ కేసు ఓపెన్ చేస్తారు. తన కేసుని అక్కడ ఏం చేస్తారైనా బై డిస్క్రైబింగ్ ది చార్జ్ బ్రాట్ అగైన్స్ ది అక్యూజ్డ్, అక్యూజ్డ్ పైన ఏదైతే చార్జ్ తీసుకురాబడిందో దాని గురించి డిస్క్రైబ్ చేస్తారు. అండ్ స్టేటింగ్ బై వాట్ ఎవిడెన్స్ ఈ ప్రపోజెస్ టు ప్రూవ్ ది గిల్ట్ ఆఫ్ ది అక్యూజ్డ్. అయ్యా LW1 to so వీళ్ళ ఎవిడెన్స్ ఉందని చెప్పేసి, ఇది కోర్టులలో జరుగుతుందో లేదో మనకు తెలియదు, కానీ ఈ చట్టంలో అయితే ఉంది. రాఘవేంద్ర ఉన్నావా? సార్, ఇట్లా చెప్తున్నారా? ఫస్ట్ వాయిదాలో పీపీ గారు ఇలా చెప్తారా కోర్టులో? చెప్తారు సార్. ఇదనమాట, ఇలా చేస్తారు. నెక్స్ట్ చెప్తారు, అయిపోయింది. సరే, అది చెప్పిన అది ఆ స్టేజ్ దాటిన తర్వాత నెక్స్ట్ 250 అన్నది డిశ్చార్జ్ అన్నది మనకు చాలా చోట్ల వస్తుంది, ఒక చోట అనుకోకండి. లోయర్ కోర్టులో డిశ్చార్జ్ వేరే ఉంటుంది, జిహెచ్ఎం కోర్టులో, మరి సెషన్స్ కోర్టులో డిశ్చార్జ్ వేరే రకం ఉంటుంది. జిహెచ్ఎం కోర్టులో డిశ్చార్జ్ అన్నది 2-3 రకాలు కూడా ఉంటుంది. అది దాని గురించి మనం రాబోయే సెక్షన్లో అయితే చదువుకున్నాం. అందుకే క్వశ్చన్ అడిగినప్పుడు బాగా చూసుకోండి. నేను ఉదయం వచ్చేసి ఏ రూల్ అని అడిగాను, చాలా మంది సెక్షన్ 89 అని చెప్తున్నారు. నిన్న రూల్ అని అడిగినప్పుడు సెక్షన్ గురించి ఎందుకు ఆలోచన వస్తుంది మీకు? పర్టికులర్ గా రూల్ అడిగాను కదా. అవును సార్. అది సరే.
The accused may prefer an application for discharge within a period of 60 days from the date of commitment of the case under section 232. సెక్షన్ 232 కింద కేసు కమిట్ అయినప్పటి నుంచి 60 రోజుల లోపల, పీరియడ్ ఆఫ్ 60 డేస్ లోపల డిశ్చార్జ్ కోసము ముద్దాయి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. రెండు, ఇఫ్ అపాన్ కన్సిడరేషన్ ఆఫ్ ద రికార్డ్ ఆఫ్ ది కేసు యొక్క రికార్డును కన్సిడర్ చేసిన తర్వాత అండ్ ది డాక్యుమెంట్ సబ్మిటెడ్ దేర్ విత్, దాంతో పాటు సబ్మిట్ చేసినటువంటి డాక్యుమెంట్స్ కూడా అది కన్సిడర్ చేసిన తర్వాత అండ్ ఆఫ్టర్ హియరింగ్ ది సబ్మిషన్స్ ఆఫ్ ది అక్యూజ్డ్ అండ్ ది ప్రాసిక్యూషన్ ఇన్ దిస్ బిహాఫ్, అక్యూజ్డ్ మరియు ప్రాసిక్యూషన్ ఎవరికి అవకాశం ఇస్తారు వాదన చెప్పారు. అదే సరే, అక్కడ నుంచి వాళ్ళకి వాదన వినిపించడానికి అవకాశం ఇస్తారు. అప్పుడు if the judge considers that there is not sufficient ground for proceeding against the accused, ముద్దాయికి వ్యతిరేకంగా ప్రొసీడ్ అయ్యడానికి ఎటువంటి గ్రౌండ్ లేదని జడ్జి గారు అనుకుంటే, he shall discharge the accused and record his reasons for so doing. ముద్దాయిని డిశ్చార్జ్ చేసేసి తనకి ఉన్నటువంటి కారణాలు కూడా రాస్తారు. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఎప్పుడైతే మీకు ఇక్కడ జడ్జి అని వచ్చిందా, ఇది మేజిస్ట్రేట్ కోర్టు కాదని మీకు తెలుసుకోవాలి. మేజిస్ట్రేట్ కోర్టులో జడ్జి ఉండడు, మెజిస్ట్రేట్ ఉంటాడు. అయిందా? అయింది. ఇప్పుడు ఇది ఏమవుతుందంటే బాగా చెప్తాను చూడండి. మీకు డయాగ్రామ్ ఇచ్చినారు కదా, క్రిమినల్ ట్రయల్ అని చెప్పేసి ఎవరో డయాగ్రామ్ పెడతారు. అందులో ఇది కూడా రాసుంటారు, 250 డిశ్చార్జ్ అని రాసుంటారు. ఈ డిశ్చార్జ్ అన్నది అన్ని కేసుల్లో వస్తుందా? అన్ని క్రిమినల్ కేసుల్లో ఈ డిశ్చార్జ్ అనేది వస్తుందా? నో సార్. సమన్స్ కేసులో రాదు సార్. ఎందుకు రాదు అంటే అక్యూజ్డ్ ఇష్టం. అక్యూజ్డ్ మే ప్రిఫర్, అక్యూజ్డ్ అప్లికేషన్ డిశ్చార్జ్ కోసం పెట్టుకోవచ్చు, పెట్టుకోకపోవచ్చు. ఇది అవసరమైతే ఈ స్టేజ్ వస్తుంది. ఆయన డిశ్చార్జ్ పెట్టుకోలేదు అనుకోండి, ఈ 250 అన్నది ఆ కేసులో అసలు ఈ 250తోనే పని ఉండదు. అసలు మనం చదువుకునేప్పుడు 250 నెక్స్ట్ స్టేజ్ 250 వస్తుందని మీరు కోర్టులో ఎదురు చూస్తున్నారు అనుకోండి, అది రానే రాదు ఎప్పటికీ అనమాట. కాబట్టి డిశ్చార్జ్ అన్నది ఎప్పుడైనా సరే అవసరం ఉంటేనే ఆ స్టేజ్ వస్తుంది, కానీ అవసరం లేకపోతే మీకు డిశ్చార్జ్ అన్నది రానే రాదు. బాగా గుర్తుపెట్టుకోండి, ఆ స్టేజ్ అన్నది అసలు అప్లై కాదనమాట. తర్వాత ఇది సరే అయింది. ఒకవేళ గ్రౌండ్ ఏం లేదనుకున్నప్పుడు జడ్జి గారు వదిలేస్తారు, డిశ్చార్జ్ చేస్తారు, అక్యూజ్డ్ వాడు వెళ్ళిపోతాడు, బాగానే ఉంది. లేదు అన్నప్పుడు ఈ డిశ్చార్జ్ క్వశ్చనే రాదు. 251 ఫ్రేమింగ్ ఆఫ్ చార్జెస్ ఎప్పుడు ఫ్రేమ్ చేస్తారు అన్నప్పుడు, ఇఫ్ ఆఫ్టర్ సచ్ కన్సిడరేషన్ అండ్ హియరింగ్ యాజ్ అపోర్ట్ సైడ్, ఇది కన్సిడరేషన్ ఉంది, కన్సిడరేషన్ ఆఫ్ రికార్డు డాక్యుమెంట్స్ ఇవన్నీ కన్సిడరేషన్ అయిందా. ఆఫ్టర్ హియరింగ్ ది ఎవరెవరు హియరింగ్ ఇంటర్వ్యూ సబ్మిషన్స్ ఆఫ్ ద అక్యూజ్డ్ అండ్ ది ప్రాసిక్యూషన్, ఈ రెండు అయిన తర్వాత if the judge is of opinion that there is ground for presuming that the accused has committed an offense, వీడు నేరం చేశాడు అని ఆయన ప్రెజ్యూమ్ చేసుకున్నాను అనుకోండి జడ్జి గారు, అప్పుడు ఏమవుతుంది అంటే committed an offense which is not exclusively triable by court of sessions, he may frame a charge against the accused and by order transfer the case for trial to the chief judicial magistrate or any other judicial magistrate of the first class and direct the accused to appear before the chief judicial magistrate or the judicial magistrate of the first class on such date as the deems fit. ఒకవేళ ఆ రికార్డు అవన్నీ పరిశీలించిన తర్వాత ముద్దాయి చెప్పింది, ప్రాసిక్యూషన్ వాదనలు విన్న తర్వాత లేదు ఈ ముద్దాయి నేరం చేశాడు అని కోర్టు కనిపిస్తుంది. కాకపోతే ఈ నేరం అన్నది నేను కాదు విచారించాల్సింది, నాట్ ఎక్స్క్లూజివ్లీ ట్రైబల్ బై కోర్ట్ ఆఫ్ సెషన్, వాళ్ళే కింద వాళ్ళే చేయాలన్నప్పుడు చార్జ్ ఫ్రేమ్ చేసి, బాగా గుర్తుపెట్టుకోండి, చార్జ్ ఫ్రేమ్ చేసి మే అన్నారు కాబట్టి చేయొచ్చు చేయకపోవచ్చు అది వేరే విషయం. ఫ్రేమ్ చేసి సిజిఎం గారు కానీ లేదా జిఎఫ్సి గారు కానీ పంపించేస్తారు అన్నమాట. పంపించేసి ఈ ముద్దాయి కూడా చెప్తారు, నువ్వు అక్కడికి వెళ్ళి హాజరవు పలానా తేదీన అని చెప్పేసి చెప్తారు. చెప్పినప్పుడు అండ్ దేర్ అపాన్ సచ్ మేజిస్ట్రేట్ షల్ ట్రై ది అఫెన్స్ ఇన్ అకార్డెన్స్ విత్ ది ప్రొసీజర్ ఫర్ ది ట్రయల్ ఆఫ్ వారెంట్ కేసెస్ ఇన్స్టిట్యూట్ అనే పోలీస్ రిపోర్ట్. అక్కడ నుంచి అలా ఆ మేజిస్ట్రేట్, సచ్ మేజిస్ట్రేట్ అంటే ఎవరు అంటే చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కానీ లేదంటే
జ్యుడిషియల్ మేజర్ ఆఫ్ ది ఫస్ట్ క్లాస్ కింద ఎవరికైతే ఆ కేసు బండిల్ ట్రాన్స్ఫర్ చేశారో వాళ్ళు అప్పటి నుంచి ఆ కేసును విచారించాలి. ఎలా విచారించాలంటే ఏ ప్రొసీజర్ పాటించాలంటే ఇది ఏం ప్రొసీజర్ ఉంది ఇక్కడ? వారెంట్ కేసెస్ ప్రొసీజర్ సార్. వారంట్ కేసెస్ ఇన్స్టిట్యూటెడ్ అన్న పోలీస్ రిపోర్ట్. మళ్ళీ ఇది ఎక్కడ వస్తుంది? ఈ ప్రొసీజర్ ఏ కోర్టులో వస్తుంది? ట్రయల్ బిఫోర్ మ్యాజిస్ట్రేట్ అని ఉంటుంది కదా, నెక్స్ట్ వస్తుంది అది, దాంట్లో వస్తుంది అనమాట. నెక్స్ట్ అదంతా విన్న తర్వాత ఇఫ్ ది అఫెన్స్ ఈస్ ఎక్స్క్లూజివ్లీ ట్రైబల్ బై ది కోర్ట్ ఆఫ్ సెషన్ చేసిన విచారించబడాలి అన్నప్పుడు ఈ షల్ ఫ్రేమ్ ఇన్ రైటింగ్ ఈ చార్జ్ అగైన్స్ అక్యూజ్డ్ విత్ ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ 60 days ఫ్రమ్ ది డేట్ ఆఫ్ ఫస్ట్ హియరింగ్ ఆన్ చార్జ్. ఈ చార్జ్ గురించిన ఫస్ట్ హియరింగ్ డేట్ నుంచి 60 days లోపల రైటింగ్ లో చార్జెస్ ఫ్రేమ్ చేస్తారన్నమాట కోర్టు, సెషన్స్ కోర్టు. నెక్స్ట్ వేర్ ది జడ్జ్ ఫ్రేమ్స్ ఎనీ చార్జ్ అండర్ క్లాస్ బి ఆఫ్ సెక్షన్ 1 పైన చెప్తున్నారు కదా, చార్జ్ ఫ్రేమ్ చేస్తే ది చార్జ్ షల్ బి రెడ్ అండ్ ఎక్స్ప్లెయిన్ టు ది అక్యూజ్డ్ ప్రజెంట్ either physically or through audio, video, electronic means, and the accused shall be asked whether he pleads guilty of the offense charged or claims to be tried. అలా చార్జ్ ఫ్రేమ్ చేసిన తర్వాత ఏం చేయాలంటే ఆ చార్జ్ ఏదైతే ఉందో అది ముద్దాయికి చదివి వినిపించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. రెడ్ అండ్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. అక్యూజ్ ప్రజెంట్ ఫిజికల్ గా ఉన్నా సరే, లేదు ఆడియో వీడియో కాన్ఫరెన్స్ లో కూడా వస్తుంది కదా, ఈ మధ్య కరోనా వచ్చినప్పటి నుంచి అది వచ్చింది. అలాగైనా సరే ఆడికి ఆ విషయం అయితే చెప్పేసి అడగాలన్నమాట. ఏంటి, నేను నేరం ఒప్పుకుంటావా, వెదర్ హీ ప్లీడ్స్ గిల్టీ ఆఫ్ ద అఫెన్స్, నేరం ఒప్పుకుంటున్నావా, ఆర్ క్లైమ్స్ టు బి ట్రైడ్, విచారణ జరపమంటావా అన్న దాని గురించి అదని అడగాలన్నమాట ఆ జడ్జి గారు. సరే ఒప్పుకున్నాడు నేరం వాడు, అలాంటప్పుడు ఏం చేయాలి? 252 కన్విక్షన్ ఆన్ ప్లీ ఆఫ్ గిల్టీ. మనం చూడండి, బాగా గుర్తుపెట్టుకోండి, నేను చెప్తున్నది కోర్ట్ ఆఫ్ సెషన్స్ గురించి మాత్రమే. ఇది మనం ఆ చాప్టర్ లోనే ఉన్నాం. ఇఫ్ ది అక్యూజ్డ్ ప్లీడ్స్ గిల్టీ, ఒక నేరం ఒప్పుకున్నాడు అనుకోండి, ది జడ్జ్ షాల్ రికార్డ్ ది ప్లీ అండ్ మే ఇన్ హిస్ డిస్క్రిప్షన్ కన్విక్ట్ హిమ్ దేర్. మనకి ఆ ప్రకారంగా అతను ఏం చెప్పాడు, అతను ప్లీ అంటే ఎలా ఒప్పుకున్న నేరం అన్నది రికార్డ్ చేసేసి రాసుకుని, అండ్ మే ఇన్ హిస్ డిస్క్రిప్షన్ కన్విక్ట్ హిమ్ దేర్. మే అని ఎందుకు అంటున్నారు? వేయచ్చు, వేయకపోవచ్చు సార్. కన్విక్షన్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. ఇవ్వకపోవచ్చు. అది నెక్స్ట్ ఆ స్టేజ్ కూడా దాటిపోయింది, ఆడ ఒప్పుకోలేదు అనుకోండి, ఒప్పుకోలేదు, ప్లీడ్ చేయలేదు. ఇప్పుడు నెక్స్ట్ వస్తుంది 253 డేట్ ఆఫ్ ఫర్ ప్రాసిక్యూషన్ ఎవిడెన్స్. ఇఫ్ ది అక్యూజ్డ్ రిఫ్యూజెస్ టు ప్లీడ్, నేను ఏమి చెప్పను అని అన్నాను ప్లీడ్, ఆర్ డస్ నాట్ ప్లీడ్, అసలు ఏమి చెప్పలా, ఆర్ క్లైమ్స్ టు బి ట్రైడ్, విచారణ జరపండి అన్నాడు, ఆర్ ఈస్ నాట్ కన్విక్టెడ్ అండర్ సెక్షన్ 252, పైన చెప్పినట్టు కన్విక్షన్ కూడా ఇవ్వాల అన్నారు. పైన చెప్పినట్టు కన్విక్షన్ కూడా 252 కన్విక్షన్ ఇవ్వాలని ఎందుకంటున్నారు? ఇక్కడ మే అన్నారు అంటే ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు అనుకున్నాం కదా, ఇవ్వలేదు. అలాంటప్పుడు ది జడ్జ్ షాల్ ఫిక్స్ ఎ డేట్ ఫర్ ది ఎగ్జామినేషన్ ఆఫ్ విట్నెసెస్. సాక్షుల విచారణ కోసం జడ్జి గారు డేట్ అయితే ఫిక్స్ చేస్తారు. అండ్ మే on the application of the prosecution issue any process for compelling the attendance of any witness or the production of any document or other thing. మనకు అప్పుడు ఏమవుతారు, ఇష్యూ సమన్స్ LW 1 2 3 అని రాస్తారు కదా, డాకెట్ పైన రాయరా? రాస్తారు సార్. ఎంతమంది సాక్షులు అన్నది అట్లా రాసి వాళ్ళకి సమన్స్ అయితే ఇష్యూ చేస్తారు అనమాట. అది ఇప్పుడు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఉన్నాయి కదా, FTCలు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయో లేదో మనకు కొన్ని చోట్ల ఉంటాయేమో. అన్ని కోర్టుల్లో ఇస్తున్నారా? షెడ్యూల్ ఇస్తున్నారా సెషన్స్ కేసులలో? రాఘవేంద్ర ఇస్తారు సార్, ఫిక్స్ చేస్తారు డేట్ వైజ్ గా ఇస్తారు సార్, అదనమాట. ఫలానా సాక్షి ఆ రోజు రావాలని అవతల అడ్వకేట్ నోటీస్ కూడా ఇస్తారు సార్. ఎవరైతే కౌన్సిల్ అంటారో వాళ్ళకి కూడా షెడ్యూల్ ఒకటి ఇస్తారు సార్. అందుకే సెషన్స్ కోర్టు హాజరయ్యే వాళ్ళకి ఇవి ఐడియా ఉంటుంది, చూసుకోండి. సరే, వాళ్ళకి సమన్లు ఇచ్చారు, వాళ్ళ సాక్షులు అయితే వచ్చారు. 254 ఆన్ ది డేట్ సో ఫిక్స్డ్, జడ్జి గారు డేట్ ఫిక్స్ చేస్తారు ఎవిడెన్స్ కోసం అన్నాం కదా. ది జడ్జి షాల్ ప్రొసీడ్ టు టేక్ ఆల్ సచ్ ఎవిడెన్స్ యాజ్ మే బి ప్రొడ్యూస్డ్ ఇన్ సపోర్ట్ ఆఫ్ ది ప్రాసిక్యూషన్ సపోర్ట్ గా ప్రొడ్యూస్ చేయబడేటువంటి అంత సాక్ష్యం అంతా జడ్జి గారు తీసుకోవడానికి ప్రొసీడ్ కావాలన్నమాట. నెక్స్ట్ ప్రొవైడ్ దట్ ఎవిడెన్స్ ఆఫ్ ఎ విట్నెస్ అండర్ దిస్ సబ్జెక్ట్ మే బి రికార్డెడ్ బై ఆడియో, వీడియో, ఎలక్ట్రానిక్. అది కూడా చేయొచ్చు.
ఈ సాక్షి ఏం చేస్తారో ఆడియో వీడియో ఎలక్ట్రానిక్ మీన్స్ అంటే మొబైల్ ద్వారా కానీ కెమెరా ద్వారా కానీ వాళ్ళు వీడియో తీసేటువంటి అవకాశం కూడా ఇది చేయొచ్చును అని చెప్తున్నారు. చూద్దాం. నెక్స్ట్, ది డిపోజిషన్ ఆఫ్ ఎవిడెన్స్ ఆఫ్ ఎనీ పబ్లిక్ సర్వెంట్ మే బి టేకన్ త్రూ ఆడియో వీడియో ఎలక్ట్రానిక్ మీన్స్. పబ్లిక్ సర్వెంట్ యొక్క డిపోజిషన్, పబ్లిక్ సర్వెంట్ అంటే పోలీసు కూడా వస్తారు, గుర్తుపెట్టుకోండి. వాళ్ళని కూడా మే బి టేకన్ త్రూ ఆడియో వీడియో ఎలక్ట్రానిక్ మీన్స్ తీసుకోవచ్చు డిపోజిషన్. Next, the judge may, in his discretion, permit the cross-examination of any witness to be deferred until any other witness or witnesses have been examined, or recall any witness for further cross-examination. మనం ఒకవేళ అడిగితే అంటే సీనియర్స్, ఎక్స్పీరియన్స్ ఉన్న సీనియర్స్ ఎవరైనా సరే ఆ సిచ్యువేషన్, ఆ కోర్టులో ఉన్నటువంటి పరిస్థితి వాడు బాగా జడ్జి గారికి అర్థమయ్యేలా వివరించి అడిగితే ఆ జడ్జి తన విచక్షణ ఉపయోగించి ఇన్ డిస్క్రిప్షన్ ఏం చేయొచ్చట, డిఫర్ చేయొచ్చు. ఇప్పుడు ఇవాళ ఇద్దరు సాక్షులకి వచ్చి సాక్ష్యం చెప్పారు. అయిందా? అర్థమవుతుందా? జాగ్రత్తగా వినండి ప్లీజ్. వింటాం సార్ అని కూడా సార్ ఇవాళ ఆ కేసులో వచ్చేసి ఒక 8 మంది సాక్షులు ఉంటారు. 8 మంది సాక్షులు మర్డర్ కేసులో ఉన్నారు. రాజీ పడలేదు, వాళ్ళు ఎవరు రాజీ పడలేదు. సాక్ష్యం అయితే గట్టిగా చెప్పాలని డిసైడ్ అయ్యారు. పీపీ గారి దగ్గర కూర్చొని నేర్చుకున్నారు. లాయర్ని పెట్టుకుని కూడా రికార్డు అంతా బాగా చదివించుకొని నేర్చుకుని సాక్ష్యం అయితే బలంగా చెప్తారని మీకు ఇన్ఫర్మేషన్ ఉంది. డిఫెన్స్ కౌన్సిల్ గా వాళ్ళు చెప్పారు, సార్ వాళ్ళు మాతో రాజీకి రాలేదు, చెప్తారు సార్ వాళ్ళ సాక్ష్యం అని చెప్పారు. అలాంటప్పుడు మీరు ఈరోజు ఇద్దరు సాక్షులను అయితే విచారించారు. అయిందా? ప్రాసిక్యూషన్ వల్ల అంటే పీపీ గారు చీఫ్ ఎగ్జామినేషన్ చేశారు. మిమ్మల్ని క్రాస్ ఎగ్జామినేషన్ చేయమని జడ్జి గారు అడిగినప్పుడు, అయ్యా ఇంకా 6 మంది ఉన్నారు, వాళ్ళ చీఫ్ ఎగ్జామినేషన్ అయిన తర్వాత నేను అందరినీ ఒకటేసారి క్రాస్ చేస్తాను, అంతవరకు డిఫర్ చేయండి క్రాస్ ఎగ్జామినేషన్ మీరు అడగచ్చు. ఎందుకు అంటే ఇవాళ మీరు ఇద్దరిని క్రాస్ ఎగ్జామినేషన్ చేశారనుకోండి, వాళ్ళకి ఏం క్వశ్చన్లు మీరు అడుగుతారో ఎవరికి తెలుస్తుంది? వాడి క్వశ్చన్ మీరు ఎవరికి అడుగుతారో వాడికి తెలుస్తుంది, ప్రాసిక్యూషన్ తెలుస్తుంది. మీరు డిఫెన్స్ ఏం తీసుకుంటున్నారు, ఏ వేలో వెళ్తున్నారు అన్న ఇది వాళ్ళకి అవతల వాళ్ళకి తెలిసిపోతుంది సార్, తెలిసిపోతుంది. కాబట్టి వీళ్ళ వల్ల ఏమన్నా లాక్నెస్ ఉంటే అవి నెక్స్ట్ వచ్చే వీళ్ళు కవర్ చేస్తారు. పసిగట్టేస్తారు. అలాంటి అవకాశం చేయడానికి అవకాశం ఇవ్వరు సార్. ఆ రోజే క్రాస్ చేయమని జిల్లా జడ్జి లేదు. నేను అదే చెప్తున్నాను, మీరు చెప్పేదాన్ని బట్టి ఉంటుంది. నేను మీకు చెప్పాను, మీకు కేసులో చెప్పండి జడ్జి గారికి ఇలా వాయిదా తీసుకోండి అని చెప్తే లేదు ఇవ్వరు సార్. దీంట్లో ఉన్న ప్రాబ్లం మనం అడుగుతున్నది. కాకపోతే డిస్క్రిప్షన్ ఆఫ్ ది కోర్ట్ కాబట్టి మీరు కన్విన్స్ చేసే విధానంలో ఉంటుందన్నమాట. నేను అందుకే ఇంకా ఎవరు అట్లా ఆ స్టేజ్కి వచ్చినప్పుడు లాస్ట్కి ఏం చెప్పాను, నీకు రాజీ పడుతున్నారని చెప్పి తీసుకోవాలా అని చెప్పాను. అంతేనా? అంతే సార్, అంతే సార్. అది అలా జడ్జినికి ఏం చెప్తే కూల్ అవుతాడో జడ్జి అన్నది కూడా మనం ఇది చేసుకుంటాం. ఇట్లా జడ్జి గారి దగ్గర మనం ఖచ్చితంగా చేసే తీరాలంతే ఏం లేదు, కానీ కోర్టు విచక్షణ డిస్క్రిప్షన్ అన్నారు కదా, ఇక్కడ మీకు డిస్క్రిప్షన్ అయితే వచ్చింది. ఆ ప్రకారంగా చేయొచ్చు. సీనియర్స్ ఈ పని చేస్తారు, చూడండి, అబ్జర్వ్ చేయండి, కావాలంటే చేస్తారు. ఇట్లా చేయొచ్చు. మరి రీకాల్ ఎనీ విట్నెస్ ఫర్ ఫర్దర్ క్రాస్ ఎగ్జామినేషన్, కొద్ది క్రాస్ ఎగ్జామినేషన్ చేసి కూడా మళ్ళీ డిఫర్ చేసి మళ్ళీ ఫర్దర్ క్రాస్ ఎగ్జామినేషన్ ఏమన్నా ఉంది ఇంకా అడగాలన్నా కూడా మళ్ళీ రీకాల్ కూడా చేయొచ్చు. కోర్టు డిస్క్రిప్షన్ అది అయింది. సరే, 255 acquittal. If after taking the evidence for the prosecution, examining the accused and hearing the prosecution and the defense on the point, the judge considers that there is no evidence that the accused committed the offense, the judge shall record an order of acquittal. After taking the evidence for the prosecution kunnatuvanti evidence anta teeskunna tarvata, next after examining the accused, ఈ ఎగ్జామినేషన్ దేనికి జరుగుతుంది? దేని కింద జరుగుతుంది? 313 313 కింద ఎగ్జామ్ జరిగిన తర్వాత
అండ్ హియరింగ్ ది ప్రాసిక్యూషన్ అండ్ ది డిఫెన్స్ ఆన్ ది పాయింట్. ఆ పాయింట్ పైన ప్రాసిక్యూషన్ డిఫెన్స్ ఏమి చెప్తారో విన్న తర్వాత ఇఫ్ అన్నాం కదా పైన, ఇక్కడ ఇఫ్ అని మొదట్లో అన్నాం కదా, ఇఫ్ ది జడ్జి కన్సిడర్ దాట్ దెర్ ఈస్ నో ఎవిడెన్స్ దట్ ది అక్యూజ్డ్ కమిటెడ్ ది అఫెన్స్, ఈయన నేరం చేశాడు అన్నదానికి ఎవిడెన్స్ ఏమీ లేదు అని జడ్జి కన్సిడర్ చేస్తారు అనుకోండి, జడ్జి గారు ఏం చేస్తారు? ది జడ్జ్ షల్ రికార్డ్ అండ్ ఆర్డర్ ఆఫ్ అక్విటల్. ఏం చేస్తారు జడ్జి గారు? నిర్దోషిగా చెప్తారు. ఏం చెప్తారమ్మా? నిర్దోషిగా చెప్తారు అతన్ని. నిర్దోషిగా చెప్తారు. అక్కడ వర్డింగ్ ఏముంది అంటున్నా? ఆర్డర్ ఆఫ్ ఎక్విటల్ జడ్జిమెంట్ ఇవ్వరా? ఇస్తారు సార్. ఇక్కడ తీర్పు ఇస్తారా? నో ఎవిడెన్స్. ఇక్కడ తీర్పు గురించి అనలా వాళ్ళు. బాగా కేర్ఫుల్ గా చూడండి. జడ్జ్ షల్ రికార్డ్ అండ్ ఆర్డర్ ఆఫ్ యాక్విటల్ ఉన్నారు. ఇది జడ్జిమెంట్ కాదు, ఓన్లీ ఆర్డర్ ఆఫ్ యాక్విటల్. ఇది అయిందా? అది గుర్తుపెట్టుకోండి, ఇది గుర్తుపెట్టుకోండి. సరే, ఇప్పుడు అడుగుతాను అమ్మ, దయచేసి చెప్పండి. నిన్న మా ఆవిడ అడిగింది, బిఐ ఉన్నవాళ్ళు పేరేంటి? బిఐ అని ఉన్నవాళ్ళు ఎవరు ఇందులో? నేను సార్, నా పేరు భారతి సార్. భారతి. సరే, ఓకే. నేను ఆమె మాట్లాడుతూ ఉంటారు కదా, ఇక్కడ ఏమీ పేరు లేదే అని అడిగితే నేను కనుక్కుంటాను అని చెప్పాను. సరేమా? ఇప్పుడు మిమ్మల్ని నేను రీనేమ్ చేస్తాను, మీరు ఏమనుకోకండి. సరే సార్. ఓకే సార్. ఒక్క నిమిషం. ఇప్పుడు భారతీయుని కనపడతా ఉందా మీకు? వచ్చిందమ్మా భారతీయుని? వచ్చింది సార్. సరేనా? సరే, ఏం చేస్తారన్నాము? ఆర్డర్ ఆఫ్ యాక్విటల్. జడ్జిమెంట్ అన్న పదం ఇక్కడ లేదు, బాగా గమనించుకోండి. నెక్స్ట్, ఎంటరింగ్ అపాన్ డిఫెన్స్ వేర్ ది అక్యూజ్డ్ ఈస్ నాట్ యాక్విటెడ్ అండర్ సెక్షన్ 255. అంటే ఇంకా జడ్జిమెంట్ స్టేజ్ రాలా, అంతకు ముందే ఇదేమైంది? 330 ఎగ్జామినేషన్, ఎవిడెన్స్ ఫర్ ప్రాసిక్యూషన్ అయిందా? ఇక్కడైతే యాక్విటల్ కాలే, అంటే అతనికి అగెనిస్ట్ గా ఎవిడెన్స్ ఏమీ లేదని అతన్ని వదిలిపెట్టలా, ఎవిడెన్స్ ఉంది అన్నది తేలింది. He shall be called upon to enter on his defense and adduce any evidence he may have in support thereof. నీ డిఫెన్స్ కి సపోర్ట్ గా ఏమైనా ఎవిడెన్స్ ఉందా, వచ్చి చెప్పవయ్యా అని చెప్పేసి అక్యూజ్డ్ని అడగాలట. అక్యూజ్ని అడగాలంటే అక్యూజ్ని పిలిచి అడుగుతారు. ముందుకి వీళ్ళు లాయర్ని అడుగుతారు. లాయర్ ముందు ఉంటాడు కదా, ఏమైనా డిఫెన్స్ ఏమన్నా ఉందా అని అడుగుతాడు జడ్జి గారు. అయినా సరే ఒక స్టెప్ వేస్తారు, ఫార్ డిఫెన్స్ ఎవిడెన్స్ అని ఒకటి స్టెప్ డాకెట్ ఆర్డర్ పైన రాస్తారు. అయిందా? If the accused puts any written statement, the judge shall file it with record. మరి ఎవిడెన్స్ ఏం చెప్పకుండా రిటర్న్ స్టేట్మెంట్ వేసారనుకోండి అక్యూజ్డ్, అది ఫైల్లో పెట్టేసుకుంటారు జడ్జి గారు. అంటే రికార్డ్ ఫార్మింగ్ పార్ట్ అవుతుంది అనమాట. నెక్స్ట్, ఇఫ్ ది అక్యూజ్డ్ అప్లైస్ ఫర్ ది ఇష్యూ ఆఫ్ ఎనీ ప్రాసెస్ ఫర్ కంపెలింగ్ ది అటెండెన్స్ ఆఫ్ ఎనీ విట్నెస్. సరే, నా తరపున సాక్షులు ఉన్నారయ్యా, మీరు సమన్లు ఇస్తేనే వాళ్ళు వస్తారు, వాళ్ళకి ఈ ప్రాసెస్ ఇష్యూ చేయండి అని చెప్పేసి ముద్దాయి అప్లై చేశాడు అనుకోండి, లేదు ఆర్ ది ప్రొడక్షన్ ఆఫ్ ఎనీ డాక్యుమెంట్ ఆర్ థింగ్, ఏదైనా డాక్యుమెంట్ కానీ ఇంకోటి కానీ దీనికోసం చేస్తారనుకోండి, అప్లై చేస్తే అప్పుడు ది జడ్జి షల్, అంటే ఖచ్చితంగా ఇష్యూ సచ్ ప్రాసెస్ అన్లెస్ హి కన్సర్న్స్ ఫర్ రీజన్స్ టు బి రికార్డెడ్ దట్ సచ్ అప్లికేషన్ షుడ్ బి రిఫ్యూజ్డ్ ఆన్ ది గ్రౌండ్ దట్ ఇట్ ఈస్ మేడ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ వెక్సేషన్ ఆర్ డిలే ఆర్ ఫర్ డిఫీటింగ్ ది ఎండ్స్ ఆఫ్ జస్టిస్. లేదు, ఈ ముద్దాయికి ఎటువంటి ఇది లేకపోయినా సరే కావాలని డిలే చేయడానికో ఇంకో దానికో ఇది చేస్తున్నాడు అని కోర్టు భావించి అతను పెట్టుకున్నటువంటి అప్లికేషన్ రిఫ్యూజ్ చేసే తప్ప మామూలుగా జడ్జి గారు ఏం చేయాలి? ఆయన ఎవరికి సమన్లు పంపిమని అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళకి సమన్స్ పంపాలి సార్. దేనికోసం? విట్నెసెస్ కి విట్నెసెస్ కంపెలింగ్ ది అటెండెన్స్ ఆఫ్ ఎనీ విట్నెస్, లేదు ప్రొడక్షన్ ఆఫ్ ఎనీ డాక్యుమెంట్ ఆర్ థింగ్, మళ్ళీ అది కూడా ఉంది. పలానా డాక్యుమెంట్ ప్రొడ్యూస్ చేయండి, పలానా వస్తువును ప్రొడ్యూస్ చేయండి కూడా సమన్ ఇచ్చేటువంటి ఇది కోర్టుకి ఉందన్నమాట. అయిందా? ఇదేం తర్వాత ఏమొస్తుంది? నెక్స్ట్ 250 ఆర్గ్యుమెంట్స్. వెన్ ది ఎగ్జామినేషన్ ఆఫ్ ది విట్నెసెస్ ఇఫ్ ఎనీ ఫర్ ది డిఫెన్స్ ఇస్ కంప్లీట్. డిఫెన్స్ కి సంబంధించి ఎగ్జామినేషన్ ఆఫ్ విట్నెస్ అంటే వాళ్ళ సాక్ష్యాలు ఏమైనా అయిపోయిన తర్వాత ది ప్రాసిక్యూటర్ షల్ సమ్ అప్ హిస్ కేసు. సమ్ అప్ అంటే మొత్తం మీద క్లుప్తంగా చెప్తాడు అనమాట. And the accused or his advocate shall be entitled to reply.
ప్రాసిక్యూషన్ వాళ్ళు ప్రాసిక్యూటర్ గారు తమ ఆర్గ్యుమెంట్ క్లుప్తంగా చెప్పిన తర్వాత అక్యూజ్ లేదా తన అడ్వకేట్ బాగా గమనించండి, అక్యూజ్ ఆర్ ఇస్ అడ్వకేట్ అన్నారు. అక్యూజ్ కూడా చెప్పుకోవచ్చు రిప్లై. ప్రాసిక్యూటర్ గారు ఏం చెప్పారో అదంతా అబద్ధమనో ఈ రకంగా రకమనో మీ ఆర్గ్యుమెంట్ మీరు చెప్పేస్తారు అనమాట. ప్రొవైడెడ్ దట్ వేర్ ఎనీ పాయింట్ ఆఫ్ లా ఈస్ రైజ్డ్ బై ద అక్యూజ్ ఆర్ ఇస్ అడ్వకేట్. పాయింట్ ఆఫ్ లా రైజ్ చేశారనుకోండి ముద్దాయి కానీ వాళ్ళ అడ్వకేట్ కానీ, అప్పుడు ది ప్రాసిక్యూషన్ మే with the permission of judge make his submissions with regard to such point of law. ఆ పాయింట్ ఆఫ్ లా పైన మళ్ళీ ప్రాసిక్యూటర్ తన ఇది ఏమైతే సబ్మిషన్స్ ఉన్నాయో అవి జడ్జి గారికి చెప్పొచ్చు అన్నమాట. దేని గురించి? పాయింట్ ఆఫ్ లా గురించి. అండ్ ఆర్గ్యుమెంట్స్ అయిపోయాయి. ఇప్పుడు ఏమొచ్చింది? జడ్జిమెంట్ ఆర్ అక్విటల్. పైన ఏం చదువుకున్నాం? పైన ఏమనుకున్నాం మనం? ఆర్డర్ ఆఫ్ అక్విటల్ అనుకున్నాం. ఆర్డర్ ఆర్డర్ ఆఫ్ అక్విటల్. ఆర్డర్ ఆఫ్ అక్విటల్. ఇక్కడ జడ్జిమెంట్ అంటే అయిందా? జడ్జిమెంట్. ఆఫ్టర్ హియరింగ్ ఆర్గ్యుమెంట్స్ అండ్ పాయింట్స్ ఆఫ్ లా, ఇఫ్ ఎనీ ఆర్గ్యుమెంట్స్ పాయింట్స్ ఆఫ్ లా గురించి ఉన్న తర్వాత ది జడ్జ్ షాల్ గివ్ ఎ జడ్జిమెంట్ ఇన్ ది కేస్. అప్పుడు తీర్పు ఇస్తారు. ఇప్పుడు జడ్జిమెంట్ ఇస్తారు as soon as possible within a period of 30 days from the date of completion of arguments. ఆర్గ్యుమెంట్స్ పూర్తయిన 30 రోజుల లోపల, వీలైనంత తొందరగా 30 రోజుల లోపలనే జడ్జ్ షల్ గివ్ ఎ జడ్జిమెంట్ విచ్ మే బి, ఈ టైం వచ్చేసి 30 రోజులు, విచ్ మే బి ఎక్స్టెండ్ టు పీరియడ్ ఆఫ్ 45 days ఫర్ రీజన్ టు బి రికార్డ్ దట్. ఒకవేళ రీజన్స్ రాసి ఇంకా 15 రోజుల పాటు దాని మీద పెంచుకుంటూ పోదు. ఇఫ్ ది అక్యూజ్డ్ ఈస్ కన్విక్టెడ్, the judge shall, unless he proceeds in accordance with the provisions of section 401 కింద ప్రొసీడ్ అయితే తప్ప జడ్జి గారు మామూలుగా ఏం చేయాలి? కన్విక్షన్ ఇచ్చిన పక్షంలో హియర్ ది అక్యూజ్ ఆన్ ది క్వశ్చన్ ఆఫ్ సెంటెన్స్. ఏం చెప్తారు మామూలుగా? సెషన్స్ కోర్టులో కానీ కోర్టులో కానీ ఏం చెప్తారు? మీ నేరం, మీరు చేసినటువంటి నేరం అయితే రుజువైంది, మీకు ఇంత శిక్ష పడుతుంది, మీరు చెప్పుకునేది ఏమైనా ఉందా అని అడుగుతారా? శిక్ష పడ్డప్పుడు ఉన్నారా? అడుగుతారు సార్. అడుగుతారు సార్. అడిగితే మనకు సిచ్యువేషన్ మనకు అర్థమైనప్పుడు మనం ముద్దాయికి ముందే చెప్పాం, పెళ్ళాం పిల్లలు ఉన్నారు, ముసలోళ్ళు ఉన్నారు, అది ఉన్నారు అని చెప్పి ఏదో చెప్పేసారా, దయ చూపండి అని చెప్పుకో అని చెప్పి చెప్పుంటారు. అదే రకంగా చెప్తారు కదా, అలా చెప్పి ఉంటారు. అప్పుడు జడ్జి గారు అది కూడా విన్న తర్వాత అండ్ దెన్ వాస్ సెంటెన్స్ ఆన్ హిమ్ అకార్డింగ్ చట్ట ప్రకారంగా దానిపై అతనికి సెంటెన్స్ ఇస్తారు. కన్విక్షన్ ఇచ్చిన తర్వాత ఏం పాస్ చేస్తారు? సెంటెన్స్ పాస్ చేస్తారు. సెంటెన్స్ పాస్ చేయడం అంటే ఏంటి? శిక్ష విధించడం. శిక్షాకాలము చెప్తారు. ఏం శిక్ష? శిక్షాకాలం ఏంటంటే సెంటెన్స్ అన్నమాట. కన్విక్షన్ అంటే నేరం రుజువైందని చెప్పేసి ఇచ్చేయడం, శిక్షించడం. సెంటెన్స్ అంటే యు ఆర్ సెంటెన్స్డ్ టు అండర్గో సింపుల్ ఇంప్రిజన్మెంట్ ఫర్ 1 year అని రాశారు అనుకోండి, దట్ ఈస్ కాల్డ్ సెంటెన్స్. ఇంకా నెక్స్ట్ ప్రీవియస్ కన్విక్షన్. In a case where a previous conviction is charged under the provisions of subsection 7 of section 234. section 234 గురించి మనం ముందే తెలుసుకున్నాం. ముందే మనకు ఇది వచ్చిందంటే, ఇంతకు ముందు ఎవరన్నా సరే అతనికి శిక్ష పడి ఉంటే అలాంటి నేరం ఇంకోసారి చేస్తే శిక్ష ఎన్హాన్స్ అయ్యేటువంటి అవకాశం కొన్ని చోట్ల ఉంటుంది. అలాంటిది ఇదైతే చేయనవసరం లేదు. తర్వాత దాని కింద కూడా శిక్ష వ్యాధిని కోర్టు అనుకుంటే ఇచ్చేయాలని 234 లో ఒకసారి మనం చదువుకున్నాం. ఆ రకంగా ఉన్నప్పుడు అండ్ ది అక్యూజ్డ్ డస్ నాట్ అడ్మిట్ దట్ హి హస్ బీన్ ప్రీవియస్లీ కన్విక్టెడ్ యాజ్ అలెజ్డ్ ఇన్ ది చార్జ్. మీరైతే చెప్తున్నారు సార్ నాకు ఎటువంటి శిక్ష పడింది ఇంతకు ముందు అని చెప్పేసి ముద్దాయి అన్నాడు అనుకోండి, అలాంటప్పుడు ది జడ్జ్ మే ఆఫ్టర్ హీ హ్యాస్ కన్విక్టెడ్ ది సెట్ అక్యూజ్డ్ అండర్ సెక్షన్ 252 ఆర్ సెక్షన్ 258 అతను కన్విక్షన్ ఇస్తాడు కదా జడ్జి గారు, ఆ సెక్షన్ కింద ఇచ్చిన తర్వాత జడ్జి ఏం చేయాలి? జడ్జి మే తీసుకోవచ్చు. జడ్జ్ మే టేక్ ఎవిడెన్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ది అలెజ్డ్ ప్రీవియస్ కన్విక్షన్ అండ్ షల్ రికార్డెడ్ ఫైండింగ్ దేర్. ఆ ప్రీవియస్ కన్విక్షన్ ఉంది అన్న దానిపైన సాక్ష్యం తీసుకుని ఏం చేయాలి? నెక్స్ట్ రికార్డ్ ఫైండింగ్. రికార్డ్ ఫైండింగ్ అది ఏదైతే వాళ్ళు చెప్తున్నారో ఇంత ముందు శిక్ష పడిందని అది
నిజమా కాదా అన్న ఫైండింగ్ ఏదైతే వస్తుందో దాన్ని రికార్డ్ చేస్తారు, రాస్తారు అన్నమాట. అయిందా? ఎక్సెప్షన్. నెక్స్ట్, ప్రొవిజన్ ఏమి ఇచ్చారు? provided that no such a charge shall be read out by the judge, nor shall be accused be asked to plead thereto, nor shall the previous conviction be referred to by the prosecution or in any evidence adduced by it, unless and until the accused has been convicted under section 252 or section 258. ఎప్పుడైనా సరే ప్రీవియస్ కన్విక్షన్ పడి ఉంటే ఇప్పుడు ప్రస్తుత నేరంలో ఎన్హాన్స్డ్ పనిష్మెంట్ వస్తుంది అన్నది పరిస్థితి కదా. Yes, sir. Yes, sir. Yes, sir. మీకు ప్రీవియస్ కన్విక్షన్ పడింది అన్నది ఉంటే ఈ కేసులో కూడా మీకు ఎన్హాన్స్డ్ పనిష్మెంట్ వచ్చేటువంటి ఇది ఉందన్నది ఒక పరిస్థితి, సిచ్యువేషన్ అదనమాట. అది దాని గురించి ఎప్పటి వరకు చెప్పొద్దు అంటే అన్లెస్ అని అన్నారు కదా, అన్లెస్ అండ్ అంటిల్ ది అక్యూజ్డ్ హ్యాస్ బీన్ కన్విక్టెడ్ అండర్ సెక్షన్ 252 ఆర్ సెక్షన్ 258. ఎందుకు చెప్పొద్దు అంటే, ఎందుకు చెప్పొద్దు అని అంటున్నారు? చార్జ్లో ఈ విషయం చెప్పనవసరంలా, వారిని అడగనవసరంలా అని అంటున్నారు చూడండి. ప్రొవైడెడ్ దట్ నో సచ్ చార్జ్ అంటే ప్రీవియస్ కన్విక్షన్ గురించి నా ఇది షల్ బి రెడ్ అవుట్ బై ది జడ్జి షల్ బి వినిపించాల్సిన పని లేదు. నాట్ షల్ ది బి ఆస్క్డ్ టు ప్లీడ్ టు నేరం ఒప్పుకుంటావా లేదా, ఇలా చేసావా లేదా ఒప్పుకో అని వాడిని అడగనవసరం లేదు. దీని గురించి నా షల్ ది ప్రీవియస్ కన్విక్షన్ బి రెఫర్డ్ టు బై ది ప్రాసిక్యూషన్ కూడా ఇతనికి ప్రీవియస్ కన్విక్షన్ పడింది అని చెప్పనవసరం లేదు. ఎక్కడ ఆర్ ఇన్ ఎవిడెన్స్ అడ్యూస్డ్ బై ఇట్, మా సాక్ష్యంలో ఎక్కడెక్కడ చెప్పనవసరం లేదు. ఎప్పటి వరకు? అన్లెస్ అండ్ అంటిల్ ది అక్యూజ్డ్ హ్యాస్ బీన్ కన్విక్టెడ్ అండర్ సెక్షన్ 252 ఆర్ సెక్షన్ 252. ఇలా ఎందుకు ఉంది పరిస్థితి అంటే, ఇంతకు ముందే పనిష్మెంట్ కన్విక్షన్ పడ్డవాడికి మళ్ళీ ఈ కేసులో కూడా శిక్ష పడితే ఎన్హాన్స్డ్ పనిష్మెంట్ అన్నది రైట్. అవి కుక్కలు రెగ్యులర్ గా వచ్చేవి, పాపం వర్షం పడతా ఉంది, ఇప్పుడు లేట్ గా వచ్చి. సరే, ఎందుకు చెప్పొద్దు అని చెప్తున్నారు? ప్రీవియస్ కన్విక్షన్ గురించి ఈ మాట ఎందుకు అంటున్నారు? అంటే ముద్దాయి మీద ఎటువంటి ఎఫెక్ట్ పడకూడదు. ముద్దాయికి పనిష్మెంట్ ఎన్హాన్స్ కాకూడదు అనే ఉద్దేశంతో ఉన్నాను. ఎన్హాన్స్మెంట్ కాదు. ఏంటంటే ఏ కేసులో అయినా సరే జడ్జి గారు జడ్జిమెంట్ ప్రొనౌన్స్ చేసేంత వరకు వాడికి శిక్ష పడిందా, విడుదల చేశారా అన్నది తెలీదు. ఎవరికి తెలీదు, తెలియకూడదు కూడా కదా, తెలియకూడదు. అతనికి శిక్ష పడ్డప్పుడే కదా ఎన్హాన్స్డ్ పనిష్మెంట్ అన్నది దాని గురించి ప్రస్తావన వచ్చేది వస్తుంది. దీంట్లో ఆల్రెడీ ఒకసారి శిక్ష పడింది, అది వేరే వదిలేయండి. ఈ కేసులో శిక్ష పడలేదు, సరే, ఈ కేసు ప్రజెంట్ ఉన్న కేసులో శిక్ష పడలేదు. మీరు ప్రీవియస్ కన్విక్షన్ పడింది అని చెప్పేసి దానికి సంబంధించిన ఎవిడెన్స్, దానికి సంబంధించిన చార్జ్ అంతా చదివి ఎట్లా వినిపిస్తారు? శిక్ష పడుతుందని గ్యారంటీ ఎవరు ఇచ్చారు? మీకు ఇవ్వలేదు కదా. ఈ కేసులో శిక్ష పడుతుందో లేదో తెలియని పరిస్థితి ఉంది కాబట్టి శిక్ష పడేంత వరకు ఇక రాసారా లాస్ట్ లైన్, అన్లెస్ అండ్ అంటిల్ ది అక్యూజ్డ్ హ్యాస్ బీన్ కన్విక్టెడ్ అండర్ సెక్షన్ 252 ఆర్ 258 అన్నారా లేదా? అన్నారు. ఈ కేసులో శిక్ష పడితే అప్పుడు అరే నీకు ఇంతకు ముందు కూడా కన్విక్షన్ పడింది కాబట్టి ఈ కేసులో నీకు శిక్ష పడింది, దీన్ని ఎన్హాన్స్డ్ పనిష్మెంట్ ఇస్తామని చెప్పొద్దు. కాబట్టి శిక్ష పడితేనే వాడికి ప్రీవియస్ కన్విక్షన్ గురించి అప్లై అయ్యేది కదా. శిక్ష పడితేనే ప్రీవియస్ కన్విక్షన్ గురించి ప్రస్తావన దాని గురించి వచ్చేది. కాబట్టి లాస్ట్ వరకు దాని గురించి చెప్పనవసరం లేదు అని చెప్పి చెప్తున్నారు. శిక్ష పడింది అనుకోండి, అప్పుడు ప్రీవియస్ కన్విక్షన్ పడింది సార్, కాబట్టి ఇంకా కొంచెం ఎక్కువ వేయండి అయినా చెప్పేటువంటి ఇది ఉంటుంది అనమాట. సరే, ఏంటి ప్రీవియస్ కన్విక్షన్ ఎన్హాన్స్డ్ పనిష్మెంట్ అన్న కాడికి వస్తే మనం ఒక్క నిమిషం ఉంటారా? అట్లే
అది కూడా ఇప్పుడే తెలుసుకోండి. మనకు మరి దీని గురించి చెప్పుకోలేదు అనుకోకుండా తెలుసుకుందాం. కొంతమందికి తెలిసి ఉంటుంది బాగా చదివే వాళ్ళకి. ఇప్పుడు స్క్రీన్ పైన కనిపిస్తుందా మీకు? స్క్రీన్ Yes, పైన sir. కనిపిస్తుందా? Yes, sir. కనిపిస్తుంది సార్. Enhanced punishment for certain offences సెక్షన్ of 13 బిఎన్ఎస్ ఏమన్నారు? ఐపీసీ, పాత ఐపీసీ ఉంది కదా, దాంట్లో Yes, sir. బిఎన్ఎస్ వచ్చింది కదా, భారతీయ న్యాయ సంహితలో ఇది సెక్షన్ 13 అనమాట. అంటే ఏం రాశారు? ఒక్క నిమిషం చూద్దాం, చదివితే మనకు బాగా అర్థమవుతుంది. Whoever having been convicted by a court in India, ఇండియాలో ఉన్న ఒక కోర్టు చేత శిక్షించబడి, అంటే కన్విక్షన్ ఇవ్వబడి, ఏ అఫెన్సెస్ గురించి? చాప్టర్ 10 మరి చాప్టర్ 17 అయిందా? హలో, Yes, sir. Yes, sir. Yes, sir. చాప్టర్ 10. చాప్టర్ 10లో ఏముంది చెప్తాను ఒక నిమిషం. Offenses against property. కాదు, చాప్టర్ 10 వచ్చేసి అఫెన్సెస్ రిలేటెడ్ టు కాయిన్, కరెన్సీ నోట్స్, బ్యాంక్ నోట్స్, Coins and గవర్నమెంట్ స్టాంప్స్ అనేది చాప్టర్ 10 అయిందా? మళ్ళీ వచ్చేసి చాప్టర్ 17 కొత్త బిఎన్ఎస్ మనం చెప్తున్నది. చాప్టర్ 17 వచ్చేసి మనకు అఫెన్సెస్ అగైన్స్ ప్రాపర్టీ. ఈ రెండింటికి సంబంధించి ఈ చాప్టర్స్ లో ఉన్నటువంటి నేరాలకు సంబంధించి ప్రీవియస్ కన్విక్షన్ పడింది అనుకోండి, ఎంతవరకు ఎంత శిక్ష పడి ఉండాలి? విత్ ఇంప్రిజన్మెంట్ ఆఫ్ ఎయిదర్ డిస్ట్రిక్ట్ ఫర్ ఎ టర్మ్ ఆఫ్ 3 years ఆర్ అప్వర్డ్స్. ఇంత పడింది అనుకోండి, అలాంటి పడినవాడు మళ్ళీ షల్ బి గిల్టీ ఆఫ్ ఎనీ ఆఫెన్స్ పనిషబుల్ అండర్ ఎయిదర్ ఆఫ్ దోస్ చాప్టర్స్. ఈ చాప్టర్ కింద కానీ ఆ చాప్టర్ కింద కానీ మళ్ళీ శిక్ష పడింది అనుకోండి, గిల్టీ అని ఉన్నారనుకోండి, విత్ లైక్ ఇంప్రిజన్మెంట్ ఫర్ ది లైక్ టర్మ్, అదే శిక్ష అదే కాలానికి పడింది అనుకోండి, అప్పుడు వాళ్ళకి ఏం పడుతుందంట? దే షల్ బి సబ్జెక్ట్ ఫర్ ఎవరీ సచ్ సబ్సిక్వెంట్ అఫెన్స్ టు ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్ ఆర్ టు ఇంప్రిజన్మెంట్ ఆఫ్ ఎయిదర్ డిస్క్రిప్షన్ ఫర్ ఎ టర్మ్ విచ్ మే ఎక్స్టెండ్ టు 10 years. దిస్ ఈస్ కాల్డ్ ఎన్హాన్స్డ్ పనిష్మెంట్. శిక్షాకాలం ఎంతకు పెంచబడుతోంది? లైఫ్ అయినా పడుతుంది, లేకపోతే లైఫ్ 10 years, sir. 10 years వరకు ఎక్స్టెండ్ చేసే వరకు పోతుంది ఈ నేరాలు చేసినప్పుడు. ఇది అక్కడ అప్లై అవుతుంది అనమాట, అది విషయం. అయితే ఎన్హాన్స్డ్ పనిష్మెంట్ దేని కింద అని అన్నప్పుడు మీరు అది చూసుకుని ఉండాలి. ఇందాక మాట్లాడుకునేది మనం చూసుకోవాలి. ఇది కూడా మీరు చూసుకుంటే మనం చట్టం అనేది తెలుస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. Perfect, sir. ఇది ప్రీవియస్ కన్విక్షన్ ఇది అయింది కదా. నెక్స్ట్ ఇది ఒకటి కంప్లీట్ చేద్దాం. ప్రొసీజర్ ఇన్ కేసెస్ ఇన్స్టిట్యూటెడ్ సబ్జెక్ట్ 2 ఆఫ్ సెక్షన్ 222 బిఎన్ఎస్ఎస్ ఏముంది? ఒక నిమిషం, దాని కింద ఇచ్చేసినటువంటి Screen share కాలేదు సార్. స్క్రీన్ షేర్ కాలేదు సార్. ఒక నిమిషం, అది రెజ్యూమ్, నేను రెజ్యూమ్ అట్లా టూ 222 అంటే మనకు డిఫమేషన్ గురించి చదువుకున్నాం. ప్రెసిడెంట్ వాళ్ళంతా డిఫమేషన్ గురించి వస్తుందన్నమాట. వాళ్ళ తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు కంప్లైంట్ ఫైల్ చేస్తారు కోర్ట్ ఆఫ్ సెషన్లో, డైరెక్ట్గా కాగ్నిజెన్స్ తీసుకోవచ్చు. అవన్నీ దాంట్లో ఉన్నాయి. 222 మా బిఎన్ఎస్ఎస్ వారు చూడండి, దాని ప్రొసీజర్ ఏంటి అన్నది ఇక్కడ ఇచ్చారు, చూద్దాం. A court of session taking cognizance of an offence under subsection 2 of 222 shall try the case in accordance with the procedure for the trial of warrant cases instituted otherwise than the police report before the court of magistrate. ఈ నేరానికి సంబంధించి డిఫమేషన్ అగైన్స్ట్ మీరు చూడండి, దాంట్లో ఉండొచ్చు. ఎవరెవరి పైన ఉన్నదంటే 222 ఎవరెవరి పైన డిఫమేషన్ అన్నారు? Ministers. No court shall take cognizance ఉన్నారు కదా. Such person is child, unsound mind, లేదా intellectual disability ఉన్న వాళ్ళు, sickness, infirmity, unable to make complaint, women, వీళ్ళంతా అన్నప్పుడు అది 1. అది 2 వచ్చేసి వైస్ ప్రెసిడెంట్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, గవర్నర్ ఆఫ్ స్టేట్, అడ్మినిస్ట్రేటర్ ఆఫ్ యూనియన్ టెరిటరీ, మినిస్టర్ ఆఫ్ యూనియన్ స్టేట్, పబ్లిక్ సర్వెంట్, ఎంప్లాయిడ్ ఇన్ కనెక్షన్, వీళ్ళందరి విషయంలో పర్మిషన్ కేసు ఏదైనా ఉంటే దాని గురించి చెప్తా ఉంటారు సెక్షన్, చూద్దాం.
ఎలాంటి ప్రొసీజర్ ఫాలో కావాలంటే ప్రొసీజర్ ఫర్ ది ట్రయల్ ఆఫ్ వారంటీ కేసెస్ ఇన్స్టిట్యూటెడ్ అదర్వైజ్ దాన్ పోలీస్ రిపోర్ట్ బిఫోర్ కోర్ట్ ఆఫ్ మేజిస్ట్రేట్. మేజిస్ట్రేట్ కోర్టులో ఈ వారంటీ కేసెస్ ఇన్స్టిట్యూటెడ్ అదర్వైజ్ దాన్ పోలీస్ రిపోర్ట్ ఏ పద్ధతి పాటిస్తారు ఆ పద్ధతి ప్రకారం అయితే ట్రయల్ నడపాలి చెప్తున్నారు. ప్రొవైడెడ్ దట్ ది పర్సన్ అగైన్స్ హూమ్ ది అఫెన్స్ ఈస్ అలెజ్డ్ టు హావ్ బీన్ కమిటెడ్ షల్ unless the court of session for reason to be recorded, otherwise that be examined as a witness for the prosecution. ఎవరికి అగైన్స్ గా డిఫమేషన్ జరిగిందో వాళ్ళని కూడా విట్నెస్ గా ప్రాసిక్యూషన్ విట్నెస్ గా ఎగ్జామిన్ చేసేది ఉంటుంది. చూద్దాం ఎందుకు ఇలా అంటున్నారు సార్ వారు ఇక్కడ ఏమన్నారు? పర్సన్ అగైన్స్ హూమ్ ది అఫెన్స్ ఈస్ అలెజ్డ్ టు హావ్ బీన్ కమిటెడ్ అన్నారు. ఎవరు వీళ్ళు? మనం ఎవరికి అగైన్స్ గా నేరాలు జరిగినట్లు అనుకుంటున్నాం? వీళ్ళు ఎవరు? గవర్నర్. వీళ్ళే కదా. వాళ్ళను విట్నెస్ ఫర్ ది ప్రాసిక్యూషన్ అని ఎందుకు అంటున్నారు? వాళ్ళు రావచ్చు విట్నెస్ గా, ఇక్కడ అన్నారు కదా విట్నెస్ ఫర్ ది ప్రాసిక్యూషన్ అని అన్నారు. ఎందుకు అంటున్నారు? అంటే గవర్నమెంట్ కంప్లైంట్ హోదాలో ఉంటారు కదా. ప్రాసిక్యూటర్ ఫైల్ చేస్తారు సార్. ఏంటి కంప్లైంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఫైల్ చేస్తారు సార్. కంప్లైంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఫైల్ చేస్తారు కాబట్టి ఆ కేసులో వీళ్ళు విట్నెస్. ఎవరీ ట్రయల్ అండర్ దిస్ సెక్షన్ షాల్ బి హెల్డ్ ఇన్ కెమెరా. ఇన్ కెమెరా అంటే తెలుసు కదా, ఎవరు ఉండరు అందరు బయటకు పోమంటారు. ఇన్ కెమెరా ఇఫ్ ఏదర్ పార్టీ దే టు సో డిజైర్స్ ఆర్ ఇఫ్ ది కోర్ట్ థింగ్స్ ఫిట్ సో టు డూ. వీళ్ళు అడిగారు అనుకోండి, ఏదర్ పార్టీ అంటే వీళ్ళు కానీ వాళ్ళ ప్రాసిక్యూషన్ కానీ డిఫెన్స్ కానీ ఎవరు ఉండొద్దు సార్ అని అడిగితే అయినా సరే, లేదా కోర్టు అనుకుంటారా అని సరే ఇన్ కెమెరాలో ఈ ప్రొసీడింగ్స్ జరుగుతుంది, విచారణ జరుగుతుంది. ఇఫ్ ఎనీ సచ్ కేసు, అలాంటి కేసులో ది కోర్ట్ డిశ్చార్జెస్ ఆర్ యాక్విట్స్ ఆల్ ఆర్ ఎనీ ఆఫ్ ది అక్యూజ్డ్. డిశ్చార్జ్ అని చేసింది అనుకోండి, and is of opinion that there was no reasonable cause for making the accusation against them or any of them. వాళ్ళపైన అనవసరంగా కేసు పెట్టారు, రీజనబుల్ కాజ్ లేకుండా వాళ్ళపైన అక్యూజేషన్ అయితే చేశారు అని అనిపించింది అనుకోండి, ఆ కోర్ట్ మే ఇట్ మే బై ఇట్స్ ఆర్డర్ ఆఫ్ డిశ్చార్జ్ ఆర్ యాక్విటల్, ఆ డిశ్చార్జ్ కానీ యాక్విటల్ కానీ చేసే ఆర్డర్ ద్వారా డైరెక్ట్ పర్సన్ అగైన్స్ హూమ్ ది అఫెన్స్ వాస్ అలెజ్డ్ టు హావ్ కమిటెడ్. ఎవరైతే మా పరువు తీసాడు వీడు అని చెప్పేసి కేసు పెట్టించుంటారు కదా, వాళ్ళకు డైరెక్షన్ ఇస్తుంది కోర్టు. ఏమని? టు షో కాజ్ వై హీ షుడ్ నాట్ పే కాంపెన్సేషన్ టు సచ్ అక్యూజ్డ్ ఆర్ టు ఈచ్ ఆఫ్ ఎనీ ఆఫ్ సచ్ అక్యూజ్డ్ వెన్ దెర్ ఆర్ మోర్ దాన్ వన్. వాళ్ళు ఒకరు కానీ ఒకరికంటే ఎక్కువ ఉన్నప్పుడు కానీ వాళ్ళకు కాంపెన్సేషన్ ఎందుకు కట్టివ్వండి షోకాజ్ అని చెప్పేసి కోర్టు డైరెక్షన్ కూడా ఇస్తుంది. ఎగ్జామ్షన్ ఎవరికి ఇచ్చారు? ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, గవర్నర్. వీళ్ళకైతే షోకాజ్ అయితే ఇవ్వదు, మిగతా వాళ్ళకి ఇస్తారు. అంటే పబ్లిక్ సర్వెంట్ వీళ్ళు ఉన్నారు కదా, మినిస్టర్ కూడా ఇస్తారు. చూడండి, మినిస్టర్ కూడా ఇస్తారు. మీ 222 చదవండి. దాంట్లో ఎప్పుడు ఇది నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు అని చెప్పేసి ప్రూవ్ అయినప్పుడు ది కోర్ట్ షల్ రికార్డ్ అండ్ కన్సిడర్ ఎనీ కాజ్ విచ్ మే బి షోన్ బై ది పర్సన్ సో డైరెక్టర్. వాళ్ళ కారణం చెప్తారు కదా, ఈయన షోకాజ్ నోటీస్ ఇస్తుంది కోర్టు, వాళ్ళ కారణం కూడా చెప్తారు. అది కూడా వాళ్ళు ఏం చెప్పారు అన్నది రికార్డ్ చేస్తుంది, కన్సిడర్ కూడా చేస్తుంది. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ సాటిస్ఫైడ్ దట్ దేర్ వాస్ నో రీజనబుల్ కాజ్ ఫర్ మేకింగ్ అక్యూజేషన్, లేదు అయినా సరే వాళ్ళు చెప్పేదంతా అబద్ధం, బహానా చెప్తున్నారు, ఏదో సాక్షి చెప్తున్నారు తప్ప వాళ్ళు చెప్పే కారణం అయితే సరిగా లేదు అని అనుకొని వీళ్ళు ఈ కేసు పెట్టడానికి రీజనబుల్ కాజ్ అంటే ఏమీ లేదు అని అన్నారు అనుకోండి కోర్టు, ఇట్ మే ఫర్ రీజన్ టు రికార్డెడ్ మేక్ అన్ ఆర్డర్ దట్ కాంపెన్సేషన్ టు సచ్ అమౌంట్ నాట్ ఎక్సీడింగ్ 5,000 rupees as it may determine be paid as by such person to the accused or to each or any of them. వీళ్ళకి 5,000 రూపాయలు మించకుండా నష్టపరిహారం కట్టించమని చెప్పి ఆ కోర్టు ఆర్డర్ అయితే వేయించినట్ట. నెక్స్ట్, కాంపెన్సేషన్ అవార్డ్ అండ్ సబ్సిక్వెంట్ కోర్ట్ షల్ బి రికవర్డ్ యాజ్ ఇఫ్ ఇట్ వర్ ఫైన్ ఇంపోజ్డ్ మేజిస్ట్రేట్. మేజిస్ట్రేట్ గారు జరిమానా విధిస్తే ఎలా వసూలు చేస్తారో ఆ ప్రకారంగా ఈ కాంపెన్సేషన్ అమౌంట్ కూడా వసూలు అయితే చేయాలన్నమాట.
No person who has been directed to pay compensation subject to court shall, by reason of such order, be exempted from any civil or criminal liability in respect of the complaint made under this section. సరే, ఇది బాగానే ఉంది. ఇప్పుడు ఒకతని పైన కేసు పెట్టారు, పాపం కోర్టుకి లాగారు, కోర్ట్ ఆఫ్ లాయర్ పెట్టుకున్నాడు, తిరిగాడు, అంతైంది, కేసు అయితే ముగిసిపోయింది. కోర్టు కూడా ఏమనుకుంది, ఇతని పైన అనవసరంగా కేసు పెట్టారు, డబ్బులు కట్టించండి అని చెప్పేసి 5,000కి మించకుండా అంటే ఏదో 3,000 ఇచ్చేయండి, వాడికి పాపం పోతాడు అనుకుంది. 3,000 రూపాయలు కూడా ఇచ్చారు. అయినా సరే అతను మళ్ళీ సివిల్ కేసు కూడా వేసుకోవచ్చు, మళ్ళీ ఇంకోటి ఏం వేసుకోవచ్చు, క్రిమినల్ కేసు కూడా తెచ్చు. ఫాల్స్ అక్యూజేషన్ కోసం క్రిమినల్ కేసు కూడా పెట్టవచ్చు వాళ్ళపై. అది విన్నారు కదా, సివిల్ ఆర్ క్రిమినల్ లైబిలిటీ అని అన్నారు కదా, ఇక్కడ ఇది కూడా ఉంటుంది అనమాట. ఇది కేవలం దీనికి మాత్రమే, ఇక్కడ ఉన్నది మాత్రం చెప్తున్నా. ఇది కూడా మామూలు అన్ని కేసుల్లో ఉంటుంది. ఫాల్స్ అక్యూజేషన్ చేస్తే ఏ కేసుకైనా సరే మళ్ళీ తిరిగి కేసు పెట్టచ్చు. మనం తర్వాత చూద్దాం అది ఏంటో అన్నది, తర్వాత చూద్దాం. Provided that any amount paid to an accused person in this section shall be taken into account in awarding compensation to such person in any subsequent civil suit related to the same matter. ఇప్పుడు సివిల్ సూట్ వేస్తాడు, నాకు 1,00,000 రూపాయలు నష్టపరిహారం కట్టి మంచి సివిల్ సూట్ వేస్తాడు. ఆ సివిల్ సూట్ వేసినప్పుడు ఇక్కడ ఇచ్చిన 3,000 రూపాయలు అందులోంచి ఏం చేస్తారు, డిడక్ట్ చేసుకుంటారు, తీసేసి ఇవ్వాలి అని ఒకవేళ ఇస్తే. నెక్స్ట్, ది పర్సన్ హూ హాస్ బీన్ ఆర్డర్ under subsection 4 to pay compensation may appeal from the order in so far as it's related to the payment of compensation to the High Court. ఎక్కడికి వెళ్ళాలి మళ్ళీ, హైకోర్టుకు వేయాలన్నమాట దాని గురించి. నెక్స్ట్, when an order for payment of compensation to accused person is made, the compensation shall not be paid to accused before the period allowed for presentation of appeal is elapsed. The appeal time ముగిసేంత వరకు ఇదైతే పే చేయాల్సిన అవసరం లేదు. ఆర్ ఇఫ్ ఎన్ అపీల్ ఇస్ ప్రెజెంటెడ్, ఒకవేళ అపీల్ ప్రజెంట్ చేశారనుకోండి, బిఫోర్ ది అపీల్ హ్యాస్ బిన్ డిసైడ్, ఈ అపీల్ డిసైడ్ అయ్యేంత వరకు మనం కాంపెన్సేషన్ అమౌంట్ అయితే పే చేయాల్సిన పని అయితే లేదు అని చెప్పేసి చెప్పండి. ఇది క్లుప్తంగా కోర్ట్ ఆఫ్ సెషన్ ముందర జరిగేటువంటి ట్రయల్. మహా అంటే ఎన్ని ఉన్నాయి కదా, 248 నుంచి 260 వరకు ఉన్నాయి. 260 వరకు ఉన్నాయి కదా, లేదా? అవును సార్. చూద్దాం ఒక్క నిమిషం. ఇది ఇక్కడ నుంచి మనకు 248 నుంచి ఇది సెక్షన్ ఏం లేదు, ఎవరు కండక్ట్ చేస్తారంటే పెద్ద సెక్షన్ ఏం కాదు. ఇది 248, ఇది కూడా పెద్ద సెక్షన్ ఏం కాదు, మీకు తెలియని స్టెప్ ఏం కాదు. తర్వాత డిశ్చార్జ్ ఎప్పుడు చేస్తారన్నది ఒక స్టెప్. ఇది అన్ని కేసుల్లో కూడా ఇదైతే వర్తించదు. ముద్దాయి కావాలనుకుంటే డిశ్చార్జ్ పిటిషన్ పెట్టుకుంటాడు, లేకుంటే వదిలేస్తాడు. చార్జ్ ఫ్రేమింగ్ అయితే కష్టం ఉంటుంది. తర్వాత ఈ కన్విక్షన్ అనేది కూడా నేరం ఒప్పుకుంటే ప్రసక్తి సెషన్స్ కోర్టులో సామాన్యంగా ఉండదు. చూద్దాం అది. వీళ్ళు మళ్ళీ ప్రాసిక్యూషన్ ఎవిడెన్స్ ఉంటుంది, మళ్ళీ సాక్ష్యాలను రికార్డ్ చేస్తారు. ఇదైన తర్వాత యాక్విటల్ అన్నది మీరు ఒక స్టెప్ కింద చూపించుంటారు. 250 రాసి యాక్విటల్ రాసింటారు. ఇది రాలేదు అని మీరు ఎదురు చూస్తుంటారు. ఆర్డర్ ఆఫ్ ఎక్విటల్ కి మామూలుగా జడ్జిమెంట్ ఎక్విటల్ కి తేడా ఏంటి సార్? అదే నేను చెప్తున్నది. దాని తేడా గమనించండి, నోట్ చేసుకోండి. ఏమేమి వస్తాయి అన్నది మీరు పోగా మీకు తెలుస్తుంది. ఓకే సార్, ఓకే సార్. ఈ ఆర్డర్ ఆఫ్ యాక్విటల్ అని ఉంది కదా, ఇది ఎక్కడ రాస్తారు, దేనిపైన రాస్తారు, జడ్జిమెంట్ అన్నది ఎట్లా ఉంటుంది, దాంట్లో ఏమేమి కంటెంట్స్ ఉంటాయి, ఆర్డర్ ఆఫ్ యాక్విటల్లో ఏముంటుంది అని కూడా మీరు ప్రాక్టికల్ గా తెలుసుకోవాలి. ఓకే సార్. ఇది ఇంత మటుకే ఉంటుంది. దీంట్లో ఏమేమి వస్తాయి, ముద్దాయిని అరెస్ట్ చేసినప్పుడు మనం బెయిల్ అప్లికేషన్ ఫైల్ చేస్తాము 439 కింద సెషన్స్ కేసు అయితే, లేదంటే మామూలు కేసు సెషన్ గురించి మాట్లాడుతున్నాం 439 కింద వేస్తాం. మళ్ళీ లేకుంటే 438 కింద మనం యాంటిసిపేటెడ్ బెయిల్ అని తెచ్చుకుంటాం. మొదలు 330 ఎగ్జామ్ వస్తుంది, మళ్ళీ రీకాల్ ఆఫ్ విట్నెస్ సంగతి వస్తుంది, చార్జ్ ఆల్టరేషన్ గురించి మళ్ళా సమస్య వస్తుంది. ఇట్లాంటివి అవసరాన్ని బట్టి మనకు ఇవి వస్తాయి అన్నమాట. అది మీరు అర్థం చేసుకోవాలా. ఈ స్టేజెస్ అంటే ఇవి మాత్రమే కాదు, ఇందులో చాలా మనకు అవసరాన్ని బట్టి ఈ స్టేజెస్ అన్నవి పెరుగుతూనో తగ్గుతూనో పోతూ ఉంటాయి. కాకపోతే కొన్ని మ్యాండేటరీ ఉంటాయి, అవి మనకు ఖచ్చితంగా జరిగే తీరుతాయి.